డియర్ స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో మనము C23 CCNL పేపర్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ డ్రాయింగ్ పేపర్, సో దాంట్లో పార్ట్ బి ముందు మనం డిస్కస్ చేసుకుందాము. ఆ తర్వాత పార్ట్ ఏ కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. పార్ట్ బిలో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే జామెట్రికల్ కన్స్ట్రక్షన్ నుంచి ఇచ్చేయండి. అయితే గత 3 పేపర్స్ చూస్తే, అంటే ట్రిపుల్ ఈ పేపరు, ఈసీ పేపర్, మెకానికల్ పేపర్ చూస్తే ఇన్వాల్యూట్ చుట్టూనే మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ వీడియోలో చూస్తే మాత్రం మనకి సైక్లాయిడ్ ఇవ్వడం జరిగిందండి. సో తర్వాత ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో సైక్లాయిడ్ ప్రిపేర్ అవ్వండి, ఇన్వాల్యూట్స్ చూడండి, అలాగే హిలిక్స్ కూడా చూడండి. ఇంటర్నల్ ట్యాంజెంట్ కరువు, ఎక్స్టర్నల్ ట్యాంజెంట్ కరువు, ఇంటర్నల్ అన్ఈక్వల్ సర్కిల్స్ ఇంటర్నల్ ట్యాంజెంట్స్, ఈక్వల్ సర్కిల్స్కి ఇంటర్నల్ ట్యాంజెంట్, ఎక్స్టర్నల్ ట్యాంజెంట్, దానికి కూడా ఎక్స్టర్నల్ ట్యాంజెంట్ కూడా ప్రిపేర్ అవుతారు. సో ఈ విధంగా మీరు క్వశ్చన్స్ చూసుకుని వెళ్తే జామెట్రికల్ కన్స్ట్రక్షన్ నుంచి ఎస్ఏ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేస్తూనే అవుతారు అనమాట. మరి ఇక్కడ చూసుకుంటే మనకి ఏమడిగాడు, డ్రా ది సైక్లాయిడ్. సైక్లాయిడ్ డ్రా చేయమన్నాడు. సైక్లాయిడ్ డ్రా చేయమన్నాడు ఫర్ ఏ సర్కిల్ ఆఫ్ 50 mm డయామీటర్. డయామీటర్ ఎంత ఇచ్చాడండి, 50 mm ఇచ్చాడు. రోల్స్ అలాంగ్ ఏ లైన్ క్లాక్ వైజ్ ఫర్ 1 కంప్లీట్ రెవల్యూషన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేషన్ జరుగుతూ, సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేషన్ జరుగుతూ ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేస్తే దానికి ఎలా డ్రా చేయాలని చెప్పేసి మనల్ని అడిగాడు అనమాట. క్వశ్చన్ సైక్లాయిడ్ అడిగాడు. సో మరి దీనికి ఆన్సర్ చూద్దాము. డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ ఎంత ఇచ్చాడండి, 50 mm ఇచ్చాడు. డయామీటర్ వచ్చేటప్పటికి 50 mm ఇచ్చాడు. మరి 50 mm ఇచ్చాడు కాబట్టి రేడియస్ తీసుకుంటున్నాను. రేడియస్ ఎంత, 25 mm అవుతుంది. డయామీటర్ ఇచ్చాడు కాబట్టి దాంట్లో మనం హాఫ్ పోర్షన్ తీసుకుంటాం. సో 25 mm. 25 mm తీసుకుని ముందుగా ఒక సర్కిల్ డ్రా చేసుకుంటారు. ఓకే, ఈ విధంగా ఒక సర్కిల్ డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ నేను సైక్లాయిడ్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. స్టార్టింగ్ లో ఒకసారి జామెట్రికల్ కన్స్ట్రక్షన్ మీరు అప్లోడ్ చూస్తే కనుక, ప్లేలిస్ట్ చూస్తే కనుక అందులో మీకు కనిపిస్తుంది అనమాట. సో తర్వాత ఒక సర్కిల్ డ్రా చేసాం కాబట్టి ఈ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ నుంచి ఒక హారిజంటల్ లైన్ అండ్ ఒక వెర్టికల్ లైన్ కూడా డ్రా చేయండి. ఓకే, డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి డిస్టెన్స్ పెట్టండి. డిస్టెన్స్ ఎలాగా, మనకి పెరిమీటర్ ఫార్ములా, సర్కిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా 2πr. 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 25. సో ఈ వాల్యూ అంతా మీరు క్యాలిక్యులేటర్ యూస్ చేస్తే ఎంత వచ్చిందో చూస్తే 2 ఇంటూ పై వాల్యూ పై ఇంటూ తర్వాత 25 వాల్యూ చేస్తే 157.07 mm. 157.07 mm వచ్చింది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి హారిజెంటల్ గా 157.07 mm ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఓకే, లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఈక్వల్ పార్ట్స్ చేద్దాం. సర్కిల్ ని ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేద్దాము, 8 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం. 360 degrees కాబట్టి కంప్లీట్ సర్కిల్ అంటే 360 degrees కాబట్టి 360 degrees ని 8 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఈచ్ వన్ వచ్చేటప్పటికి మనకి 45 degrees వస్తుంది. మీరు 12 ఈక్వల్ పార్ట్స్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. 12 అయితే 12 చేసుకోవచ్చు, 8 అయితే 8 చేసుకోవచ్చు. సో 45 degrees పెట్టాం కాబట్టి ప్రొట్రాక్టర్ తీసుకుని మిడిల్లో ప్లేస్ చేసి ఇటువైపు నుంచి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి 45 degrees, అలాగే రైట్ సైడ్ నుంచి 45 degrees పెడితే ఒకవైపు పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇంకో వైపు వస్తుంది. సో తర్వాత ఈ లైన్ ఈ విధంగా జాయిన్ చేసుకుంటారు. జాయిన్ చేసుకున్న తర్వాత నేమింగ్ ఇచ్చుకోండి. నేమింగ్ ఇచ్చుకున్నప్పుడు మాత్రం కౌంటర్ క్లాక్ వైజ్ ఇచ్చుకుంటాం. సో ఇది పి అనే పాయింట్ అనుకుంటే 1 2 3 4 5 6 7, దీన్ని 8th పాయింట్ అనుకుంటాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తాము, 4th పాయింట్ దగ్గర నుంచి పి దగ్గర నుంచి మనం 157.07 ఎలా డ్రా చేసాము, 4th పాయింట్ నుంచి కూడా 157.07 mm తో ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత హైట్ 50 కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తారంటే 50 mm తో ఈ విధంగా 157.07 అండ్ 50 mm తో ఒక రెక్టాంగిల్ బాక్స్ డ్రా చేసుకోండి. కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సర్కిల్ మనం 8 ఈక్వల్ పార్ట్స్ చేసాము. అప్పుడు లైన్ ని కూడా మనం ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేయాలి, 8 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. సో ఇక్కడ ప్రొట్రాక్టర్ తీసుకుని ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే డమ్మీ లైన్ డ్రా చేసుకుంటారు. డమ్మీ లైన్ ఎంత, 45 degrees అయితే 45 degrees, 30 నుంచి 45 degrees మీరు ఎంతన్నా ప్లేస్ చేసుకోవచ్చు. 30 నుంచి 45 degrees మీరు ఎంతన్నా ప్లేస్ చేసుకోవచ్చు. డమ్మీ లైన్ నేను ఏం చేస్తానంటే ప్రొట్రాక్టర్ తీసుకున్నాను, పి అనే పాయింట్ దగ్గర పెట్టేసి రివర్స్ లో ప్లేస్ చేసి 45 degrees తోటి డమ్మీ లైన్ పెట్టేశాను. ఇప్పుడు దీన్ని 8 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి కాబట్టి ఈ లైన్ ని నేను 8 mm లెంత్ తీసుకుంటున్నాను. డమ్మీ లైన్ లెంత్ ఎంత అంటే 8 mm లెంత్ తీసుకున్నాను. 8 mm లెంత్ తోటి ఈ విధంగా డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత కాంపాస్ తీసుకోండి, సర్క్యులర్.
సర్కిల్ అని 10 mm మీరు సెట్ చేసుకుని 10 mm మళ్ళీ అగైన్ 20 mm 30 40 50 60 70 అండ్ ఫైనల్గా 80. సో 8 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా 8 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటాం. నేమింగ్ చేసుకోండి. 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్ 5 డాష్ 6 డాష్ 7 డాష్ అండ్ 8 డాష్. 8 డాష్ నుంచి డైరెక్ట్గా ఈ పాయింట్ జాయిన్ చేస్తాం. 8 డాష్ నుంచి పాయింట్ జాయిన్ చేసాము. సేమ్ స్కేల్ని ప్యారల్గా మూవ్ చేసుకుంటూ వెళ్తూ 7 డాష్ నుంచి 6 డాష్ నుంచి 5 డాష్ నుంచి 4 డాష్ 3 డాష్ 2 డాష్ 1 డాష్. సో ఈ విధంగా మనం ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత నేమింగ్ ఇక్కడ కూడా ఇచ్చేసుకోండి. 1 2 3 4 5 6 7 అండ్ 8. సెంటర్ లైన్ కూడా డ్రా చేసుకుంటారు. సెంటర్ లైన్ డ్రా చేసుకున్నాము. ఆల్రెడీ 6ని 2ని తీసుకెళ్ళిపోయాము హారిజెంటల్గా. తర్వాత 5 3ని తీసుకెళ్ళిపోండి. ఆల్రెడీ 4ని తీసుకెళ్ళిపోయాము. ఈ సెంటర్ లైన్ C1 7 1 ఏదైతే ఉందో అది కూడా తీసుకెళ్ళిపోతాం. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సెంటర్ లైన్ ఏదైతే ఉందో 6 2 వరకు వెర్టికల్గా 1 నుంచి 2 వరకు ఒక లైన్ డ్రా చేసుకుంటారు. మళ్ళీ 2 నుంచి సెంటర్ లైన్, 3 నుంచి 4, అగైన్ 5, ఆ తర్వాత 6, ఆ తర్వాత 7. ఈ విధంగా మనం లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేమింగ్ ఇచ్చేసుకోండి. ఏమని C1 C2 C3. కొంతమంది ఫ్యాకల్టీస్ O1 O2 O3 చెప్తారు. మీరు ఏదైతే నచ్చితే అది మీరు ఫాలో అవ్వండి. C7 C8. సో ఈ విధంగా మనం ఫాలో అవుతాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆర్క్లు డ్రా చేయాలి. సైక్లాయిడికల్ కర్వ్ డ్రా చేయాలంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి కంప్లీట్ రెవల్యూషన్ సైక్లాయిడికల్ కర్వ్ రావాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే C1 నుంచి 1 డిస్టెన్స్ తీసుకోండి. C1 నుంచి 1 డిస్టెన్స్ తీసుకొని C1 సెంటర్ చేసి 7 1 లైన్ ఏదైతే వెళ్తుందో దాని మీద ఒక ఆర్క్ డ్రా చేయండి. అగైన్ C2 నుంచి 2 డిస్టెన్స్ తీసుకుంటారు. C2 నుంచి 2 డిస్టెన్స్ తీసుకొని 6 2 లైన్ ఏదైతే ఉందో దాని మీద ఒక ఆర్క్ డ్రా చేస్తారు. C3 నుంచి 3 డిస్టెన్స్ తీసుకుని కాంపస్ తోటి C3 సెంటర్ చేసి 5 3 ఏదైతే లైన్ వెళ్తుందో ఆ లైన్ మీద ఒక ఆర్క్ డ్రా చేస్తారు. అగైన్ C4 నుంచి 4 డిస్టెన్స్ తీసుకుంటారు. C4 సెంటర్ చేసి 4th లైన్ ఏదైతే ఉంటుందో దాని మీద ఒక ఆర్క్ డ్రా చేస్తారు. C5 నుంచి 5 డిస్టెన్స్ తీసుకుంటారు. C5 సెంటర్ చేసి ఇక్కడ 5 మీద ఒక ఆర్క్ డ్రా చేస్తారు. తర్వాత నెక్స్ట్ వన్ C6 నుంచి 6 తీసుకుంటే C7 నుంచి C6 నుంచి 6 తీసుకుంటాము. C6 సెంటర్ చేసి 6 2 మీద ఒక ఆర్క్ డ్రా చేస్తాం. C7 నుంచి 7 తీసుకుని C7 సెంటర్ చేసి 7 మీద ఒక ఆర్క్. అండ్ ఫైనల్గా C8 నుంచి 8 తీసుకుని C8 సెంటర్ చేసి ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తారు. సో ఈ ఆర్క్ అన్ని కూడా మీరు ఏం చేస్తారంటే ఫ్రీ హ్యాండ్తో ట్రేస్ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ విధంగా ఫ్రీ హ్యాండ్తో ట్రేస్ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు సైక్లాయిడికల్ కర్వ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీన్ని మనము సింగిల్ స్ట్రోక్లో డార్క్ వచ్చేలాగా ఈ విధంగా డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ పాయింట్లు పెట్టుకోండి. P1 అని, అగైన్ ఇక్కడ ఇది P1 P2 P3 P4 P5 P6 P7 అండ్ ఫైనల్గా P8 అని పెట్టుకున్న తర్వాత లాస్ట్ డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు మనము ఈ పెరిమీటర్ ఏదైతే ఉందో ఆ పెరిమీటర్ని చూపించవచ్చు. మనం 2πr కాబట్టి 2πr అని చూపించవచ్చు. లేదు అంటే కనుక 157.07 mm అని కూడా అని రాయకూడదు, చూపించవచ్చు. తర్వాత మనకి డయామీటర్ ఇచ్చాడు కాబట్టి డయామీటర్ చూపిస్తాం. ఓకే, ఈ విధంగా డయామీటర్ని బయట తీసుకొచ్చి డయా 50 అని చూపిస్తారు. సో ఈ విధంగా మనం డ్రాయింగ్ డ్రా చేసుకుంటే కనుక మనకి సైక్లాయిడ్ అనేది క్వశ్చన్ కంప్లీట్ అయినట్టు. దీనికి 10కి 10 మార్క్స్ పడుతుంది. ఓకేనా, సో ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకున్నామంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, మరి 6th క్వశ్చన్ చూసినట్లయితే ప్రొజెక్షన్స్ ఆఫ్ ప్లేన్ నుంచి అడిగారండి CCN వాళ్ళకి. సో ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్ ఈ ట్రిపుల్ వాళ్ళకి అంటే CCN వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా టచ్ చేయడం జరిగింది. తర్వాత EC వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్లో మనకి ఏ విధంగా మాట్లాడేదని చూస్తే ఎవరైతే తర్వాత ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయి ఉన్నారో ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా ఈ ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ కూడా మీరు టాపిక్ చూస్తూ ఉండాలన్నమాట. సో ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్లో మనకి టూ టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. ఒకటి సర్ఫేస్ ఇంక్లినేషన్, రెండోది ఎడ్జ్ ఇంక్లినేషన్. మనకి ఏమి ఇచ్చారో చూద్దాం. అయితే ఈ క్వశ్చన్లోకి వచ్చేటప్పటికి ఏ రెక్టాంగులర్ లామినా. సో ఇక్కడ
ఎక్కడ కూడా ప్లేన్ అనే పదం కానీ సర్ఫేస్ అనే పదం కానీ వాడలేదు. సో మనకి ఇక్కడ లామినా అనగానే దేన్ని ఇండికేట్ చేస్తుందంటే సర్ఫేస్ ని ఇండికేట్ చేస్తుంది, లేకపోతే ప్లేన్ ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను, సర్ఫేస్ ఏరియా అన్నా సర్ఫేస్ ఏరియా అన్నా ఆర్ ప్లేన్ ఏరియా అన్నా ఒకటే. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, సర్ఫేస్ ఏరియా అన్న ప్లేన్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ ఇలా తీసుకున్నాం అనుకోండి, వీటిని మనం ఏమంటామంటే ఎడ్జెస్ కార్నర్స్ అంటాము, వీటిని కార్నర్స్ అంటాము. తర్వాత వీటిని ఏమంటామంటే సైడ్స్ ఆర్ ఎడ్జెస్ అని మనం పిలుస్తాం అనమాట. సో మిడిల్లో ఉన్న ఏరియాని సర్ఫేస్ ఏరియా లేకపోతే ప్లేన్ ఏరియా అంటాం. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి రెక్టాంగులర్ లామినా అని ఇచ్చాడు. లామినా అంటే ప్లేన్ అని అర్థం. ఆఫ్ సైజ్ 30 mm అండ్ 20 mm. లెంత్ వచ్చేటప్పటికి 30 mm, విడ్త్ వచ్చేటప్పటికి 20 mm. అంటే ఇక్కడ 30 mm హైట్, 20 mm అనేది మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇట్ ఈస్ పెర్పెండిక్యులర్ టు విపి అండ్ ఇంక్లైన్డ్ ఎట్ 30 degrees to HP. ఇది చాలా ఇంపార్టెంట్. లామినా అని మాట్లాడాడు, దాన్ని మనం సర్ఫేస్ అనుకున్నాము లేకపోతే ప్లేన్ అనుకున్నాము. ఈ సర్ఫేస్ ఆర్ ప్లేన్ అనేది దేనికి పెర్పెండిక్యులర్ గా ఇచ్చాడు? విపికి పెర్పెండిక్యులర్ గా ఇచ్చాడు. అండ్ ఇంక్లైన్డ్ ఎట్ 30 degrees to HP. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. మొత్తం క్వశ్చన్ అంతా కూడా మనకి ఇక్కడే చేంజ్ అవుతుంది అనమాట. సో మనకి సర్ఫేస్ అనేది లేకపోతే ప్లేన్ అనేది పెర్పెండిక్యులర్ టు విపి అండ్ ఇంక్లైన్డ్ ఎట్ 30 degrees to HP. మీరు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సర్ఫేస్ ఇంక్లినేషన్ అనేది సర్ఫేస్ ఇంక్లినేషన్ is given to HP. సో ఇంక్లినేషన్ HP తో ఇచ్చారు కాబట్టి దాన్ని మనం ఏం చేయాలంటే మేక్ ఇట్ ప్యారలల్ టు HP. సో ప్యారలల్ టు HP అనుకున్న ఆటోమేటిక్గా పెర్పెండిక్యులర్ టు ఏమవుతుంది? విపి అవుతుంది. సో ప్యారలల్ టు HP అని ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే నేను ఇక్కడ ఒక రెక్టాంగులర్ ప్లేన్ తీసుకున్నాను అనుకోండి. ఇది ఒక రెక్టాంగులర్ ప్లేన్. ఈ రెక్టాంగులర్ ప్లేన్ నేను ఈ విధంగా ప్లేస్ చేశాను. ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు బోర్డ్ ఏదైతే ఉందో బోర్డ్ అనేది వెర్టికల్ ప్లేను, నా హ్యాండ్ ఏదైతే ఉందో నా హ్యాండ్ అనేది హారిజంటల్ ప్లేన్. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇలా ప్లేస్ చేసానో సర్ఫేస్ అంతా చూడండి, ఈ సర్ఫేస్ అంతా కూడా ఈక్వల్ డిస్టెన్స్ ఉంది. ఎవరికి? ప్యారలల్ టు విపి. ఓకే, ప్యారలల్ టు విపి. సో దీన్ని ఏమంటాం అంటే ప్యారలల్ టు విపి, పర్పెండిక్యులర్ టు HP అంటాం. అలా కాదు, మనం కనుక ఇలా ప్లేస్ చేసాం అనుకోండి, ఈ సర్ఫేస్ అంతా ఏదైతే ఉందో ఆ సర్ఫేస్ అనేది హారిజంటల్ ప్లేన్ కి ప్యారలల్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ప్యారలల్ టు HP, పర్పెండిక్యులర్ టు విపి అనమాట. మన కండిషన్ ఇది. ఇప్పుడు ప్యారలల్ టు HP, పర్పెండిక్యులర్ టు విపి. సో మనం ఎలా చూస్తున్నప్పుడు మీకు అందరికి ఫ్రంట్ వ్యూ ఏం కనబడుతుంది? లైన్ కనబడుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసిన ఏంటంటే ఇక్కడ రెక్టాంగులర్ ప్లేన్ పెట్టినా ఈ విధంగా, స్క్వేర్ ప్లేన్ పెట్టినా, పెంటగోనల్ ప్లేన్ పెట్టినా, హెక్సాగోనల్ ప్లేన్ పెట్టినా, ఆఖరికి సర్క్యులర్ ప్లేన్ పెట్టినా, ఏ ప్లేన్ పెట్టినా సరే మీకు కనిపించేది ఏంటంటే లైనే కనబడుతుంది. మరి అక్కడ ఉన్నది మనకి సర్కిలా లేకపోతే పెంటగాన్, హెక్సాగోన్ అని తెలియాలంటే ఫ్రంట్ వ్యూ చూసి మనం చెప్పలేము, డిసైడ్ చేయలేము. అప్పుడు ఎక్కడికి రావాలి? టాప్ వ్యూ దగ్గర రావాలి. అంటే ప్యారలల్ టు HP అన్నప్పుడు ముందు ఎప్పుడు కూడా ఫ్రంట్ వ్యూలో లైన్ కనబడుతుంది. టాప్ వ్యూలోకి వద్దడు మనకి ఏం కనబడుతుంది అంటే ప్లేన్ కనబడుతుంది. కాబట్టి ముందు టాప్ వ్యూ డ్రా చేసుకుని ఆ తర్వాత ఫ్రంట్ వ్యూ దగ్గరికి వస్తాం. ఇప్పుడు సర్ఫేస్ ఇంక్లినేషన్ ఇచ్చాడు కాబట్టి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ సర్ఫేస్ ఇంక్లినేషన్ దేంతో అయితే ఇస్తాడో దానికి ప్యారల్ గా మార్చుకుంటాము. రెండోది సర్ఫేస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు is given then inclined to line. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సర్ఫేస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు మనకి కంప్లీట్ గా లైన్ లో ఏదైతే కనబడుతుందో, అంటే ఫ్రంట్ వ్యూలోనే కదా కనబడుతుంది మనకి. సో ఫ్రంట్ వ్యూలో కనబడుతుంది కాబట్టి ఆ ఫ్రంట్ వ్యూలో ఉన్న లైన్ ని మాత్రం మనం ఏం చేస్తామంటే ఈ లైన్ మాత్రమే రొటేషన్ చేసుకుంటాం. ఈ విధంగా రొటేషన్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఏదైతే డయాగ్రామ్ వస్తుందో ఆ డయాగ్రామ్ మనం డ్రా చేసుకుంటాం అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్లు ఏంటంటే సర్ఫేస్ ఇంక్లినేషన్ ఎప్పుడైతే ఇచ్చాడో దానికి ప్యారల్ గా మార్చుకుంటాం. HPకి ఇచ్చాడు కాబట్టి HPకి ప్యారల్ గా మార్చుకున్నాం. ఆటోమేటిక్ గా పెర్పెండిక్యులర్ టు విపి అవుతుంది. ఒకవేళ విపికి ఇచ్చాడు అనుకోండి, విపికి ప్యారల్ గా మార్చుకుంటాం. అప్పుడు ఆటోమేటిక్ గా పెర్పెండిక్యులర్ టు HP అవుతుంది అనమాట. సర్ఫేస్ ఇంక్లినేషన్ దేంతో అయితే ఇచ్చాడో దానికి మనం చూసుకున్న తర్వాత నెక్స్ట్ సర్ఫేస్ ఇంక్లినేషన్ అనేది ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలంటే లైన్ లో ఏదైతే కనబడుతుందో దాన్ని మనం రొటేషన్ చేసుకోవాలి. లైన్ లో కనబడుతుందాన్ని రొటేషన్ చేసుకుంటాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఆన్సర్ చూద్దాము. తర్వాత నెక్స్ట్ వన్ ఇంకొకటి అడిగాడు, 30 degrees to HP. ద లాంగర్ సైడ్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈస్
ప్యారలల్ టు విపి. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ద లాంగర్ సైడ్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈస్ ప్యారలల్ టు విపి. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి రెక్టాంగిల్స్ 2 టైప్స్ లో డ్రా చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈ రెక్టాంగిల్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఈ రెక్టాంగిల్. మరి వాడు ఏమడిగాడంటే లాంగర్ సైడ్ అంటే ఇవి, వీటిని లాంగర్ సైడ్స్ అంటాం. ఇక్కడ లాంగర్ సైడ్స్ అనేవి ప్యారలల్ టు విపి అంట. ఇక్కడ లాంగర్ సైడ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. ఒక ఎక్స్ లైన్ తీసుకున్నాం అనుకోండి, ఇదే విపి లైన్ అనేది అనుకుంటే లాంగర్ సైడ్స్ అనేవి విపికి ఎలా ఉన్నాయి, పెర్పెండిక్యులర్ గా ఉన్నాయి. అంటే మనం ఇది డ్రా చేయకూడదు. ఇక్కడ లాంగర్ సైడ్స్ ఎలా ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ఈ టైప్ ఆఫ్ రెక్టాంగిల్ డ్రా చేయాలన్నమాట. సో డ్రా చేసిన తర్వాత దాని ప్రొజెక్షన్స్ ని డ్రా చేయమని అడిగాడు. అది ఎలాగో ఇప్పుడు ఆన్సర్ లో చూద్దాం. ఓకేనా, క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అయింది కదా. లామినా అన్నాడు, లామినా అంటే సర్ఫేస్ ఇంక్లినేషన్ ఇచ్చినట్టే. సర్ఫేస్ ఇంక్లినేషన్ దేంతో ఇచ్చాడో దానికి మనం ఏం చేసాం అంటే ప్యారల్ గా మార్చుకుంటాము. ప్యారల్ గా మార్చుకున్న తర్వాత లైన్ లా కనబడుతుందని రొటేషన్ చేసుకుంటాం. మరి ఇక్కడ డ్రా చేసిన రెక్టాంగిల్ ఏంటో దానికి సంబంధించిన డేటా కూడా ఇచ్చాడు, ఆ డేటా కూడా చూసాం. ఓకే, ఇప్పుడు ఇది డ్రా చేద్దాం, ఏ విధంగా డ్రా చేయాలి. ఓకే స్టూడెంట్స్, మరి దీనికి మనము ఆన్సర్ చూసినట్లయితే ఎప్పుడైతే సర్ఫేస్ అనేది ఇంక్లైన్ టు హెచ్ పని ఇచ్చాడో ఆటోమేటిక్ గా ప్యారలల్ టు హెచ్పి. నా 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 యొక్క హ్యాండ్ ఏదైతే ఉందో అది హారిజంటల్ ప్లేన్, బోర్డ్ ఏదైతే ఉందో అది వెర్టికల్ ప్లేన్. సో ఈ విధంగా ప్లేస్ చేసింది కాబట్టి సర్ఫేస్ అనేది ఈక్వల్ డిస్టెన్స్ ఉంది కాబట్టి దీన్ని ప్యారలల్ టు హెచ్పి అంటాం. సో ఇలా చూస్తాం, మనకి ఫ్రంట్ వ్యూలో లైన్ కనబడుతుంది, టాప్ వ్యూలో అనేది ఏం కనబడుతుంది అంటే రెక్టాంగిల్ కనబడుతుంది. మరి రెక్టాంగిల్ ఇది డ్రా చేయాలి, ఇది డ్రా చేయాలంటే మనము ఈ టైప్ ఆఫ్ రెక్టాంగిల్ డ్రా చేయాలనే చూసాము. సో ఈ టైప్ ఆఫ్ రెక్టాంగిల్ డ్రా చేస్తాం, ఎందుకంటే ప్యారలల్ టు విపి, సైడ్ అనేది ప్యారలల్ గా ఉన్నప్పుడు మనం ఈ టైప్ లో డ్రా చేసుకుంటాం అనమాట. అది ఎలాగో చూద్దాం. ఓకే, ఇనీషియల్గా వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారంటే సైడ్ వాల్యూ ఇచ్చాడు 30 mm, అంటే లెంత్ తీసుకుంటాము 30 mm తో ఒక లైన్ డ్రా చేసుకుంటారు. డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 90 degrees మార్క్ చేసుకుంటారు. అగైన్ ఇక్కడ కూడా ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 90 degrees మార్క్ చేసుకున్న తర్వాత హైట్ వచ్చేటప్పటికి 20 mm, ఇక్కడ కూడా మనకి 20 mm డ్రా చేస్తాము. సో దీన్ని జాయిన్ చేసుకుంటాం. ఓకే, నేమింగ్ ఇచ్చుకుంటారు, ఏ బి సి డిని నేమింగ్ ఇచ్చుకుంటాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకుంటాం, రెఫరెన్స్ లైన్. ఓకేనా, రెఫరెన్స్ లైన్ డ్రా చేసేటప్పుడు ఎంతో కొంత డిస్టెన్స్ తీసుకోండి. ఇక్కడ 10 mm కానీ ఎంతో కొంత ఎక్స్ వై రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత ప్రొజెక్షన్స్ తీసుకెళ్తాను. ఏ బి నుంచి ప్రొజెక్షన్ తీసుకెళ్తున్నాను, అగైన్ సిడి నుంచి కూడా ప్రొజెక్షన్ తీసుకెళ్తున్నాను. తీసుకెళ్లేటప్పుడు చూడండి, మనము బాటమ్ టు టాప్ వెళ్తున్నాం కాబట్టి ఎక్స్ లైన్కి బాటమ్ నుంచి టాప్కి వెళ్తున్నాం కాబట్టి బీసీ కనబడతాయి. సో దాన్ని ఏం చేస్తారంటే మీరు ఇక్కడ వచ్చిన బి పాయింట్, సి పాయింట్, బి డాష్, సి డాష్ నార్మల్ పెట్టుకుంటారు. ఏ కనిపించదు కాబట్టి దాన్ని బ్రాకెట్లో పెట్టుకుంటారు. ఇక్కడ ఏ డాష్, వచ్చేటప్పటికి డి డాష్ కనిపించదు కాబట్టి బ్రాకెట్లో పెడతారు. పెట్టిన తర్వాత ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు డార్క్ చేసుకుంటాం. ఓకే, డార్క్ చేసుకున్నాం. డార్క్ చేసుకున్న తర్వాత మీకు చెప్పాను ఆల్రెడీ ఒక నోట్ పాయింట్ ఏంటి, సర్ఫేస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు ఏదైతే లైన్ లా కనబడుతుందో దాన్ని రొటేషన్ చేయాలి. రొటేషన్ ఎంత చేయాలి, 30 degrees. లైన్ లా కనబడుతుంది ఇది కాబట్టి ఎంతో కొంత గ్యాప్ తీసుకోండి. 20 అయితే 20, 30 అయితే 30 గ్యాప్ తీసుకుని ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుంటారు ఇక్కడ. ఓకే, ఈ పాయింట్ దగ్గర మీరు ఏం చేస్తారంటే ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని సో 30 degrees మార్క్ చేసుకున్న తర్వాత ఒక డమ్మీ లైన్ డ్రా చేసుకుంటారు. డమ్మీ లైన్ డ్రా చేసుకుంటారు. డమ్మీ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డిస్టెన్స్ తీసుకోండి, బి డాష్ టు ఏ డాష్, సి డాష్ టు డి డాష్ డిస్టెన్స్ తీసుకొని ఇక్కడ సెంటర్ చేసి ఒక ఆర్క్ డ్రా చేయండి. ఇది ఆల్రెడీ ఏ పాయింట్ అంటే బి1 డాష్ ఆర్ ఏ1 డాష్. తర్వాత ఇక్కడ డ్రా చేసాం కాబట్టి ఇది బి1 డాష్, ఇది వచ్చేటప్పటికి సి1 డాష్ అనమాట. ఇప్పుడు ఈ లైన్ డార్క్ చేసుకుంటారు. ఇన్ బిట్వీన్ ఈ పాయింట్ ఏదైతే ఉందో అది డార్క్ చేసుకున్న తర్వాత ప్రొజెక్షన్ కింద తీసుకొచ్చేసేయండి. ఏ1 డాష్, బి1 డాష్, సి1 డాష్, డి1 డాష్ తెచ్చుకొచ్చిన తర్వాత ఏ నుంచి ఏ1 డాష్ వరకు తెచ్చుకుంటాం. ఇది ఏమవుతుందంటే ఏ1 అవుతుంది. బి నుంచి బి1 వరకు తెచ్చుకున్నాం కాబట్టి ఇది ఏమవుతుందంటే బి1 అవుతుంది. తర్వాత సి నుంచి ఇక్కడ వరకు తెచ్చుకున్నాం సి1, ఈ పాయింట్ ఏమవుతుందంటే డి1. సో మనకి ఏమవుతుందంటే రెక్టాంగిల్ అనేది ష్రింక్ అయిన రెక్టాంగిల్ ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట, ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. సో మనం ఈ విధంగా డ్రా చేసుకుంటాం. ఓకే, సో ఫైనల్ గా డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం. డైమెన్షనింగ్ వచ్చేటప్పటికి ఆల్రెడీ మనకి ఇక్కడ హైట్ ఇచ్చాడు 20 mm. సో 20 mm. ఆ తర్వాత ఇక్కడ 30 mm ఇచ్చాడు.
30 mm. తర్వాత ఇంక్లినేషన్ ఇచ్చారు కాబట్టి ఆ ఇంక్లినేషన్ కూడా చూపిస్తారు 30 degrees. ఓకేనా? సో ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంది. చాలా సింపుల్ క్వశ్చన్. సర్ఫేస్ ఇంక్లినేషన్ ఇచ్చాడు. ఇచ్చిన 2 పేపర్లలో కూడా మనం చూస్తే సర్ఫేస్ ఇంక్లినేషన్ ఇవ్వడం జరిగింది. ఈసీఐకి ట్రిపుల్ఈకి కూడా సిసిఎన్కి కూడా సర్ఫేస్ ఇంక్లినేషన్ ఇవ్వడం జరిగింది. సో మీరు చూసుకునేటప్పుడు సర్ఫేస్ ఇంక్లినేషన్ ప్రిపేర్ అవ్వండి, ఎడ్జ్ ఇంక్లినేషన్ ప్రిపేర్ అవ్వండి. బోత్ కాంబినేషన్ సర్ఫేస్ ఇంక్లినేషన్ అండ్ ఎడ్జ్ ఇంక్లినేషన్ రెండు కూడా మీకు చెప్పడం జరిగింది కాబట్టి అవి కూడా మీరు చూస్తారనమాట. ఓకేనా? ఇది సెకండ్ క్వశ్చన్. తర్వాత 7th క్వశ్చన్ చూస్తే మనం ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుని ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. 7th క్వశ్చన్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, మరి 7th క్వశ్చన్ మనం చూసినట్లయితే ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ నుంచి ఇచ్చాడండి. మనకి ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ అండ్ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ కాబట్టి ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ నుంచి ఇచ్చాడు. మనం ప్రీవియస్ గా ఏదైతే పేపర్ డిస్కస్ చేసామో అంటే మెకానికల్ వాల్ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ లో క్వశ్చన్ తీసుకు మనకి సిసిఎన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట. సేమ్ యాజ్ దిస్ క్వశ్చన్. సో వాల్యూస్ అటు ఇటుగా మారినాయి అంతే. డయామీటర్ వాల్యూ తర్వాత సైడ్ వాల్యూ మారిందంతే. సో ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ప్రొజెక్షన్ ఆఫ్ 30 mm డయామీటర్ ఇచ్చాడు, 50 mm లాంగ్, రెస్టింగ్ ఆన్ హెచ్పి. సేమ్ పాయింట్, సేమ్ క్వశ్చన్ ఇంక్లినేషన్ అంటే 45 degrees. ఇది మెకానికల్ వాల్ పేపర్ అండి, మెకానికల్ వాల్ పేపర్. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇది సిసిఎన్ వాల్ పేపర్ అనమాట. సేమ్ ఈ క్వశ్చన్ ఇందులో క్వశ్చన్ తీసుకొచ్చి ఇందులో ఇచ్చాడు. అంటే మనకి ఒక్కొక్కసారి రిపీటెడ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సిసిఎన్ వాళ్ళ క్వశ్చన్లు మెకానికల్ వాళ్ళ క్వశ్చన్లు సిసిఎన్ వాళ్ళకి, తర్వాత ఈసీ వాళ్ళ క్వశ్చన్లు మెకానికల్ వాళ్ళకి, ట్రిపుల్ వాళ్ళ క్వశ్చన్ ఈసీ వాళ్ళకి అలా అడగడం జరిగింది ఆ ప్యాటర్న్ లో. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అవుతూ వెళ్ళండి. ఆ తర్వాత మీకు ఎగ్జామ్ అనేది ఈజీ అయిపోతుంది. అవే కాకుండా ఇంకా క్వశ్చన్స్ ఏవైతే చెప్పబడ్డాయో ఆ క్వశ్చన్లు కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ వచ్చేటప్పటికి కోన్ ఇచ్చాడండి. కోన్ అంటే అందరికీ ఆల్రెడీ తెలిసిందే. ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ చేశాను, మరలా చేస్తున్నాను, జాగ్రత్తగా ఒకసారి చూడండి. కోన్ ఈ విధంగా ఉంటుంది. కోను రెస్టింగ్ ఆన్ హెచ్పి ఉన్నప్పుడు ఇది కండిషన్. నా హ్యాండ్ హారిజెంటల్ ప్లేన్, బోర్డ్ అనేది ఒక వెర్టికల్ ప్లేన్. రెస్టింగ్ ఆన్ హెచ్పి ఉన్నప్పుడు హారిజెంటల్ ప్లేన్ మీద ఉన్నట్టు. అప్పుడు మీకు ఫ్రంట్ చూసినప్పుడు అందరికీ కనిపించేది ఏంటంటే కోన్ కాబట్టి ట్రయాంగిల్ షేప్ కనబడుతుంది. సో టాప్ చూసినప్పుడు మీకు కనిపించేది ఏంటంటే అండి సర్కిల్ కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా సర్కిల్ కనిపించడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇలా టాప్ చూసినప్పుడు మీకు కనిపించేది ఏంటంటే సర్కిల్ కనిపిస్తుంది. ఈ విధంగా సర్కిల్ కనిపించడం జరుగుతుంది అనమాట మనకి. ఓకే, బేస్ ఆన్ హెచ్పి ఇచ్చినప్పుడు మాత్రం, బేస్ ఆన్ విపి ఇచ్చినప్పుడు మనకు ముందు కింద సర్కిల్ డ్రా చేస్తాము, పైన ట్రయాంగులర్ ప్లేస్ డ్రా చేస్తాము బేస్ ఆన్ హెచ్పి ఇచ్చినప్పుడు. మరి బేస్ ఆన్ విపి ఇచ్చినప్పుడు పైన సర్కిల్ డ్రా చేసుకుని బాటమ్ లో మనము ట్రయాంగులర్ ఫేస్ అనేది డ్రా చేసుకుంటాం అనమాట కోన్కి. ఇది జాగ్రత్తగా గమనించండి. ఆల్రెడీ వీడియో చేసాను, ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూసినట్లయితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి దీని డయామీటర్ ఇచ్చాడండి. డయామీటర్ ఎంతంటే 30 mm ఇచ్చాడు. డయామీటర్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 30 mm ఇచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ యాక్సిస్ హైట్ ఇచ్చాడండి. ఈ యాక్సిస్ హైట్ ఎంత ఉందంటే 50 mm ఉందన్నమాట. 50 mm ఉంది. రెస్టింగ్ ఆన్ హెచ్పి. సో రెస్టింగ్ ఆన్ హెచ్పి అంటే కండిషన్ ఇదే మనం డ్రా చేసుకుంటాం. స్టార్టింగ్ ఇక్కడ సర్కిల్ డ్రా చేసుకుని తర్వాత దాన్ని ప్రొజెక్షన్ పైకి తీసుకెళ్తాం అనమాట. ఆఫ్ పాయింట్ బేస్ సర్కిల్ విత్ ద యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చాడండి. క్వశ్చన్ లో ఎప్పుడైనా సరే యాక్సిస్ మేకింగ్ అండ్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ హెచ్పి. యాక్సిస్ ఇంక్లినేషన్ దేంతో అయితే ఇచ్చాడో దానికి పెర్పెండిక్యులర్ గా మార్చుకుంటాం. పెర్పెండిక్యులర్ గా మార్చుకుంటే కండిషన్ ఇదే. ఇంక్లినేషన్ హెచ్పితో ఇచ్చాడు కాబట్టి పెర్పెండిక్యులర్ టు హెచ్పి యాక్సిస్ అనేది. పెర్పెండిక్యులర్ టు హెచ్పి ఉన్నప్పుడు మనకి పొజిషన్ ఏంటంటే బేస్ అనేది హారిజెంటల్ ప్లేన్ మీద ఉంటుంది అనమాట. పెర్పెండిక్యులర్ టు విపి అన్నప్పుడు బేస్ అనేది ఈ విధంగా మనకి వెర్టికల్ ప్లేన్ మీద ఉంటుంది. ఓకేనా, వెర్టికల్ ప్లేన్ మీద ఉంటుంది అనమాట. సో అది మీరు గమనించండి. ఇంక్లినేషన్ ఇచ్చాడు. తర్వాత క్వశ్చన్ లో యాక్సిస్ ఇంక్లినేషన్ ఎప్పుడన్నా పడిందంటే మనం చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే 90 - θ చేసుకోవాలి. 90 - θ వాల్యూ అంటే 45 degrees. వాడు ఎంత అయితే ఇస్తాడో అంత వాల్యూ తీసుకుని చేసుకుంటే మనకి ఆ వాల్యూ తీసుకొని మనం ఇంక్లినేషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మీకు ఇక్కడ 2 పాయింట్లు చెప్పాను. క్వశ్చన్ ఆ 2 పాయింట్లు ఏంటంటే యాక్సిస్ ఇంక్లినేషన్ దేంతో అయితే ఇచ్చాడో దానికి పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇంక్లినేషన్ 45 degrees విత్ హెచ్పి కాబట్టి పెర్పెండిక్యులర్ టు హెచ్పి. పెర్పెండిక్యులర్ టు హెచ్పి ఉన్నప్పుడు మనం ఈ కండిషన్ డ్రా చేసుకుంటాం. ఆటోమేటిక్ గా పెర్పెండిక్యులర్ టు హెచ్పి అయితే ప్యారలల్ టు విపి అవుతుంది. లేదు పెర్పెండిక్యులర్ టు విపి అంటే ఈ కండిషన్ డ్రా చేసుకుంటాం. ఆటోమేటిక్ గా పెర్పెండిక్యులర్ టు హెచ్పి అవుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, క్వశ్చన్ లో ఎప్పుడైనా సరే యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు మనం 90 - θ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో వాల్యూ చేసుకుంటాము. డ్రా ది ప్రొజెక్షన్స్ ఆఫ్ ఏ కోన్ అని అన్నాను. సో ఇది ఆల్రెడీ మనం చేసాం కదా, మరలా ఏం చేద్దాం ఒకసారి. దీనికి ఆన్సర్ చూడండి ఒకసారి.
మనకి క్వశ్చన్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం చూసుకుంటే మనం ఎక్స్ లైన్కి బిలో స్టార్ట్ చేసుకోవాలని తెలిసింది. సో డయామీటర్ ఇచ్చాడండి. డయామీటర్ వచ్చేటప్పటికి ఎంత అంటే 30 mm ఇచ్చాడు. హైట్ వచ్చేటప్పటికి 50 mm అనమాట. సో డయామీటర్ 30 mm కాబట్టి నేను రేడియస్ 15 mm తీసుకుని ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాను. కావాలని మనకి ఎలాంటిగా చిన్న వచ్చేలా ఇస్తుంటాడు. సో మీరేమి కంగారు పడద్దు చిన్నది వచ్చిందని. ఓకే, 50 mm తో మనం సర్కిల్ డ్రా చేసుకున్నాము. సర్కిల్ రాసిన తర్వాత ఒక హారిజంటల్ లైన్, ఒక వెర్టికల్ లైన్ డ్రా చేసుకుంటారు. సో కంప్లీట్ సర్కిల్ అంటే 360 degrees కాబట్టి 360 degreesని 8 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాను. అప్పుడు ఈచ్ వన్ 45 degrees వస్తుంది. ప్రొట్రాక్టర్ తీసుకుని సెంటర్లో ప్లేస్ చేసుకుని లెఫ్ట్ సైడ్ నుంచి 45 degrees అండ్ రైట్ సైడ్ నుంచి 45 degrees పెట్టుకున్న తర్వాత సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే లైన్స్ డ్రా చేసుకుంటారు. ఓకే, లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఎక్స్ లైన్ తీసుకుని ప్రొజెక్షన్ పైకి తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్ళే ముందుగా నేను నెంబరింగ్ ఇచ్చుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 8 అని. ప్రొజెక్షన్ ఇది సెంటర్ లైన్ ఓ కాబట్టి పైకి తీసుకెళ్తున్నాను. ప్రొజెక్షన్ 1 నుంచి తర్వాత 2 8 4 6 5 తర్వాత 3 7 కూడా తీసుకెళ్ళిపోతాము. హైట్ ఇచ్చాడండి. హైట్ వచ్చేటప్పటికి ఎంత అంటే 50 mm ఇచ్చాడు. సో 50 mm మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఈ బేస్ కూడా మీరు డార్క్ చేసుకుంటారు. డార్క్ చేసుకున్న తర్వాత మనం బాటమ్ టు టాప్ వెళ్తున్నాం కాబట్టి మనకి 1 డాష్ కనబడుతుంది, తర్వాత 2 డాష్ కనబడుతుంది, 3 డాష్ కనబడుతుంది, 4 డాష్ కనబడుతుంది, 5 డాష్ కూడా కనబడుతుంది. కనిపించలేని ఏమైనా ఉన్నాయంటే 6 డాష్ కనిపించదు, బ్రాకెట్లో పెట్టుకుంటాము. 7 డాష్ కనిపించదు కాబట్టి బ్రాకెట్లో పెడతాము. 8 డాష్ కనిపించదు కాబట్టి బ్రాకెట్లో పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ ఓ డాష్ అండి, ఇది ఓ డాష్ నుంచి 1 డాష్కి జాయిన్ చేసుకుంటాము. అలాగే ఓ డాష్ నుంచి 5 డాష్కి జాయిన్ చేసుకుంటాము. జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఓ డాష్ నుంచి 2 డాష్, తర్వాత 8 డాష్, 6 డాష్, 4 డాష్, ఇంకా 3 డాష్, 7 డాష్ కూడా మనం ఈ విధంగా డ్రా చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టిల్ట్ చేయాలండి, ఇంక్లినేషన్ చేయాలి. ఇంక్లినేషన్ విత్ హెచ్బిది ఇచ్చారు కాబట్టి పైన మనకి టిల్ట్ అనేది రావడం జరుగుతుంది. వీపీ ఇచ్చినప్పుడు బాటమ్ డ్రా చేసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత డ్రా చేసుకుంటారంటే 8 mm మార్క్ చేసుకుంటారు. మార్క్ చేసుకుని ఇంక్లినేషన్ ఇవ్వాలి. ఎంత? 45 degrees. సో 90 - θ చేసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే యాక్సిస్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు 90 - 45 చేస్తే 45 degrees వచ్చింది కాబట్టి ప్రొట్రాక్టర్ తీసుకుని ప్రొట్రాక్టర్ తోటి ఏం చేస్తారంటే 45 degrees తో ఒక మార్క్ చేసుకుని ఒక డమ్మీ లైన్ డ్రా చేసుకుంటారు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకుంటారు. డ్రా చేసుకున్న తర్వాత నేను ఒక పాయింట్ అంటే ఆన్ ఏ పాయింట్ అన్నాడు కాబట్టి ఒక పాయింట్ ఏదో ఒకటి నేను ఫిక్స్ చేసుకున్నాను. సో నేను 1 1 డాష్ని ఫిక్స్ చేసుకున్నాను అనుకోండి. 1 1 డాష్ని ఫిక్స్ చేసుకున్నాను. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 డాష్ నుంచి 5 డాష్ డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ ఆర్ కట్ చేయండి. సో ఇక్కడ ఆర్ కట్ చేస్తాము. ఇది ఏమవుతుందంటే 5 1 డాష్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని డార్క్ చేసుకోండి. ఈ కంప్లీట్ పోర్షన్ ఏదైతే ఉందో దీన్ని డార్క్ చేసుకుంటాం. డార్క్ చేసుకున్న తర్వాత 1 డాష్ నుంచి 2 డాష్ 8 డాష్ డిస్టెన్స్ తీసుకొని ఇక్కడ సెంటర్ చేసి ఆర్ కట్ చేస్తారు. 2 1 డాష్ 8 1 డాష్. సేమ్ అదే డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ ఆర్ కట్ చేస్తారు. 3 1 డాష్ 7 1 డాష్. సేమ్ అదే డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ ఆర్ కట్ చేస్తారు. 4 1 డాష్ అండ్ 6 1 డాష్. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే బ్రాకెట్లో పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 1 డాష్ నుంచి ఓ డాష్, ఓ డాష్ నుంచి 5 డాష్ డిస్టెన్స్ తీసుకుని 1 డాష్ దగ్గర సెంటర్ చేసి ఒక ఆర్క్ డ్రా చేస్తారు. మళ్ళీ ఈ డిస్టెన్స్ తీసుకుని 5 1 డాష్ దగ్గర సెంటర్ చేసి ఇంకో ఆర్క్ డ్రా చేస్తారు. సో దీన్ని ఏమంటామంటే ఓ 1 డాష్ అంటాం. సో ఫైనల్గా ఈ పాయింట్ జాయిన్ చేసుకుంటాము. ఆ తర్వాత ఇక్కడ ఈ పాయింట్ రెండు జాయిన్ చేస్తాము. తర్వాత ఈ పాయింట్ అక్కడ ఇలాగా. సో ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ చేస్తాం అంతే. ఓకే, ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఓ 1 డాష్ నుంచి ఆర్క్ డ్రా చేసుకుంటాము, లైన్ డ్రా చేసుకుంటాము. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఓ నుంచి ఒక లైన్ జాయిన్ చేసుకుంటారు. ఇది O1 అవుతుంది. 1 డాష్ నుంచి వెర్టికల్గా తెచ్చుకుంటాము. ఇక్కడ ఆల్రెడీ 2 డాష్ నుంచి 7 డాష్ 3 డాష్ నుంచి 6 డాష్ 4 డాష్ 5 డాష్ నుంచి కూడా తెచ్చుకుంటాము. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే లైన్ తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా 1 5 వస్తుంది కాబట్టి ఇక్కడ 1, ఇక్కడ వచ్చేటప్పటికి 5 1, తర్వాత 2 4 కాబట్టి ఇక్కడ 2 1, ఇక్కడ 4 1. సో 3 కాబట్టి ఇక్కడ 3 1. ఇలా తీసుకొచ్చేటప్పుడు ఇక్కడేమో 8 1, ఇక్కడ వచ్చేటప్పటికి 6 1. సో ఫైనల్గా తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ 7 1. సో ఇలా వస్తున్నాయి. ఎప్పుడైతే మనం పైన చూసినప్పుడు ఈ సెంటర్ లైన్కి అవతల వరకు కనబడతాయి కాబట్టి సో ఈ పాయింట్లన్నిటిని డార్క్ చేసుకుంటారు.
ఈ పాయింట్లన్నిటిని డార్క్ చేసుకుని ఇక్కడ మాత్రం మీరు డ్రా చేసేటప్పుడు డాటర్ లైన్స్ ఇచ్చుకుంటారనమాట. ఈ విధంగా డాటర్ లైన్స్ ఇచ్చుకుని సో దీన్ని ఈ పాయింట్ని ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి కోన్ అనేది రావడం జరుగుతుంది. సో తర్వాత ఈ పాయింట్స్ కూడా మీరు జాయిన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా, ఇలా డ్రా చేసుకుంటాము. మనకి కోన్ ఈ విధంగా రావడం జరుగుతుంది. లాస్ట్లో డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం. డైమెన్షనింగ్ వచ్చేటప్పటికి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనకి ఆల్రెడీ డైమెన్షనింగ్ హైట్ ఇచ్చాడు కాబట్టి ఇది 50 mm. డయామీటర్ ఇచ్చాడు, డయామీటర్ వచ్చేటప్పటికి 30 mm. అండ్ ఇంక్లినేషన్ మనం చూపించాలి 45 degrees. సో ఈ విధంగా డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం. ఓకేనా, ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మనకి 7th క్వశ్చన్కి ఆన్సర్ ఈ విధంగా వస్తుంది. సో వీళ్ళకి కోన్ ఇచ్చాడు కాబట్టి మీకు మరలా కోన్ ఇచ్చే అవకాశం ఉంది, లేకపోతే సిలిండర్ కూడా చూసుకోండి. తర్వాత రిమైనింగ్ ప్రొజెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ లో హెక్సాగోనల్ ప్రిజం కానీ, స్క్వేర్ ప్రిజం కానీ, పెంటగోనల్ ప్రిజం కానీ ఇంకా ఏమి టచ్ చేయలేదు కాబట్టి అవి కూడా మీకు ఇచ్చే ఛాన్స్ ఉంది. అవి కూడా మీరు ప్రిపేర్ అవుతారు. ఓకేనా, నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, మరి 8th క్వశ్చన్ చూస్తే సో మనము నిన్న ఎస్టర్డే ఏవైతే మనం టాపిక్ డిస్కస్ చేసుకున్నామో సిలిండర్ నుంచి వచ్చే అవకాశం ఉందని, సో ఆ క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగిందండి. సిలిండర్ క్వశ్చన్ అడిగాడు, సిలిండర్ ఆఫ్ బేస్ డయామీటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలిండర్ అంటే ఎలా ఉంటుందంటే మనకి సో 2 బేసెస్ ఉంటాయి. ఆ 2 బేసెస్ కూడా సర్కిల్ అయి ఉండి సో మనకి ఈ విధంగా ఉంటుంది. అని ఏమంటాం అంటే సిలిండర్ అంటాం అనమాట. బేస్ ఆన్ హెచ్ ఉన్నప్పుడు ఇదే కండిషన్, హారిజంటల్ ప్లేన్ మీద ఉంటుంది. సో అప్పుడు మీకు ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు అందరికీ కనిపించేది ఏంటంటే కోన్కైతే ట్రయాంగిల్ ఫేస్ కనిపించినాయి, మరి సిలిండర్కి వచ్చేటప్పటికి రెక్టాంగిల్ ఫేస్ అనేది కనిపించడం జరుగుతుంది. మరి టాప్ వ్యూలో ఏం కనబడుతుంది అంటే సర్కిల్ కనబడుతుంది. అంటే బేస్ ఆన్ హెచ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఫ్రంట్ వ్యూ వచ్చేటప్పుడు రెక్టాంగిల్ బాక్స్, టాప్ వ్యూ వచ్చేటప్పటికి సర్కిల్ కాబట్టి ముందు సర్కిల్ తో డ్రా చేసుకుని మనం ఈ విధంగా వెళ్తాం. బేస్ ఆన్ వీపీ ఇచ్చినప్పుడు పైన సర్కిల్ డ్రా చేసుకుని బాటమ్ వచ్చేటప్పటికి రెక్టాంగిల్ ఫేస్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ వేరియేషన్ మీరు గమనించుకోవాలి. డయామీటర్ ఇచ్చాడు, డయామీటర్ వచ్చేటప్పటికి ఎంత అంటే అండి 40 mm. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 40 mm ఇచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ వన్ హైట్ ఇచ్చాడండి. హైట్ వచ్చేటప్పటికి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత అంటే 60 mm. హైట్ వచ్చేటప్పటికి 60 mm. రెస్ట్ ఆన్ ఇట్స్ బేస్ ఆన్ హెచ్పి. సో కండిషన్ అనమాట. బేస్ ఆన్ హెచ్పి అన్నప్పుడు ఫ్రంట్ చూసినప్పుడు రెక్టాంగులర్ ఫేస్ కనబడితే, టాప్ చూసినప్పుడు సర్కిల్ కనబడుతుంది. అంటే ముందు సర్కిల్ డ్రా చేసుకుని తర్వాత మనము ఎక్కడికి వెళ్తామంటే ఫ్రంట్ వ్యూకి వెళ్ళడం జరుగుతుంది. ఏ ప్లేన్ పెర్పెండిక్యులర్ టు విపి అండ్ ఇంక్లైన్ అట్ 30 degrees to హెచ్పి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక సెక్షన్ ప్లేన్ అనేది కట్ చేస్తుందంట. మీకు ఆల్రెడీ నేను గత 3 videos లో కూడా చెప్పాను. ప్లేన్ అనేది పెర్పెండిక్యులర్ టు విపి అండ్ ఇంక్లైన్ టు హెచ్పి అన్నప్పుడు ఎప్పుడు కూడా మనం కట్ చేస్తున్న ఏంటంటే ఫ్రంట్ వ్యూ కట్ చేసుకుంటాము, ఫ్రంట్ వ్యూ కట్ చేస్తాము. ఇంక్లైన్ టు విపి ఇచ్చినప్పుడు ఏమో టాప్ వ్యూ కట్ చేసుకుంటాము. ఇంక్లైన్ టు హెచ్పి ఇచ్చినప్పుడు మేము ఫ్రంట్ వ్యూ కట్ చేసుకుంటాం. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇంక్లైన్ టు హెచ్పి ఇస్తాడు. సో ఇప్పటి వరకు అన్ని క్వశ్చన్లో ఇంక్లైన్ టు హెచ్పి ఇచ్చారు కాబట్టి మీకు ఇంక్లైన్ టు విపి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంక్లైన్ టు విపి కూడా ప్రిపేర్ అవ్వండి. అట్ ది సేమ్ టైం ఇంక్లైన్ టు హెచ్పి కూడా ప్రిపేర్ అవ్వండి. 90% ఎప్పుడు కూడా మనకి ఇంక్లైన్ టు హెచ్పి ఇస్తాడు. ఒక్కొక్కసారి 10% ఇంక్లైన్ టు విపి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇంక్లైన్ టు విపి కూడా మీరు ప్రిపేర్ అవుతారు. అప్పుడు మనం ఫ్రంట్ వ్యూ కట్ చేయాలి. ఎక్కడి నుంచి కట్ చేయాలి? బేస్ అన్నమాట. బేస్ నుంచి 30 mm డిస్టెన్స్ తీసుకుని ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసుకుని ఇక్కడ ఏం చేస్తామంటే 30 degrees ఇంక్లినేషన్ పెట్టుకుని 30 degrees తో కట్ చేసుకుంటాం అనమాట. ఈ విధంగా కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అంటాము. సో కటింగ్ జరిగిపోయిన తర్వాత ఏదైతే హ్యాచింగ్ చేసుకుంటామో సెక్షనల్ టాప్ వ్యూ అంటాము. తర్వాత ఇక్కడ మనకి అడిషనల్ గా ట్రూ షేప్ కూడా అడిగాడు. సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అడిగాడు, సెక్షనల్ టాప్ వ్యూ అడిగాడు, అండ్ ట్రూ షేప్ కూడా అడిగాడు. సో ట్రూ షేప్ కూడా మనం డ్రా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ట్రూ షేప్ అనేది 3 papers లో మెకానికల్ ఈసీ ట్రిపుల్ ఈ పేపర్లో అడగలేదు. సిసిఎన్ పేపర్లో మాత్రం ట్రూ షేప్ అడిగాడు. మీకు కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి ట్రూ షేప్ కూడా మీరు ప్రిపేర్ అవుతారు. ఇది క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. మరి ఎలాగో దీనికి ఆన్సర్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, మరి దీనికి ఆన్సర్ మనం చూసినట్లయితే ముందుగా టాప్ వ్యూ డ్రా చేసుకున్నప్పుడు ఫ్రంట్ వ్యూకి వెళ్ళాలి. సో టాప్ వ్యూ మనకి ఏం కనబడుతుంది? సర్కిల్ కనబడుతుంది. కాబట్టి డయామీటర్ ఎంత ఇచ్చేయండి 40 mm. అప్పుడు రేడియస్ ఎంత తీసుకుంటారంటే 20 mm తీసుకుంటాం. రేడియస్ 20 mm తీసుకుని సో ఈ విధంగా మనం ఒక సర్కిల్ డ్రా చేస్తాము. రేడియస్ 20 mm తీసుకున్నాను. ఓకేనా, రేడియస్ 20 mm తో ఒక సర్కిల్ డ్రా చేయడం జరిగింది.
ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఒక హారిజంటల్ లైన్ అండ్ ఒక వెర్టికల్ లైన్ కూడా తీసుకుంటారు. ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, తీసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే దీనికి 360 degrees కాబట్టి 8 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాను. అప్పుడు 45 degrees. కోన్ డ్రా చేసేటప్పుడు, సైకిల్ డ్రా చేసేటప్పుడు, అలాగే సిలిండర్ కూడా డ్రా చేసేటప్పుడు అదే ప్రాసెస్లో చేస్తున్నాను. ప్రొట్రాక్టర్ తీసుకుంటాను, మిడిల్లో ప్లేస్ చేసి 45 degrees ఇటువైపు మార్క్ చేసుకుంటాను. అలాగా రైట్ సైడ్ నుంచి కూడా 45 degrees మార్క్ చేసుకున్న తర్వాత లైన్ డ్రా చేసుకుంటాను. ఓకే, నేమింగ్ ఇచ్చుకుందాం. 1 2 3 4 5 6 7 అండ్ 8 2 బేసెస్ ఉంటాయి కాబట్టి 1 2 3 4 లెవెల్ అలాగే ఏబిసిడీలు కూడా ఇచ్చుకుంటున్నాను. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఓకే, ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాం. ఓ పాయింట్, ఓ నుంచి ఏం చేస్తామంటే ప్రొజెక్షన్ పైకి తీసుకెళ్ళిపోతున్నాను. ఓ నుంచి తీసుకెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా 7 3 కూడా వెళ్తుంది. ఒక ఎక్స్వై లైన్ తీసుకోండి. ఈ ఎక్స్వై లైన్కి ప్రొజెక్షన్ తీసుకెళ్ళేటప్పుడు 1 నుంచి అలాగే 5 నుంచి 2 8 4 6 అలాంటి ప్రొజెక్షన్ తీసుకెళ్ళిపోయాము. ఇప్పుడు హైట్ మార్క్ చేసుకుంటాం. హైట్ మార్క్ చేసుకున్నప్పుడు బేస్ డార్క్ చేసుకోవాలి కాబట్టి బాటమ్ బేస్ కూడా నేను ఏం చేస్తాను అంటే డార్క్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి 1 2 3 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 90 degrees మార్క్ చేసుకోండి. మళ్ళీ అగైన్ ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 90 degrees మార్క్ చేసుకుని హైట్ డ్రా చేసుకుందాం. ఎంత హైట్ 60 mm కాబట్టి 60 mm హైట్ డ్రా చేసాను. ఈ పాయింట్స్ అన్నిటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా వరకు ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇప్పుడు 1 2 3 4 సర్కిల్కి బయట ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఎక్స్వై లైన్కి బయటకి ఇచ్చుకుంటున్నాను. ఇది 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్ 5 డాష్ 6 డాష్ కనిపిస్తుంది కాబట్టి బ్రాకెట్లో 7 డాష్ 8 డాష్. సేమ్ అలాగే ఇక్కడ ఇటువైపు ఏ డాష్ బి డాష్ డి డాష్ ఈ డాష్. ఇక్కడ అగైన్ రివర్స్ వచ్చేటప్పుడు ఇక్కడ ఎఫ్ డాష్ వస్తుంది, ఇక్కడ జీ డాష్ వస్తుంది, ఇక్కడ హెచ్ డాష్ వస్తుంది అనమాట. బ్రాకెట్లో పెట్టుకుంటాం. ఈ విధంగా మనం డ్రా చేసుకున్నాం. ఇప్పుడు కట్ చేయాలన్నమాట. కటింగ్ పోర్షన్ ఎక్కడ చేయమన్నాడు? ఇట్ కట్స్ ది 3.30 mm ఫ్రమ్ ది బేస్ ఆన్ ది యాక్సిస్. ఇంక్లినేషన్ అనేది హెచ్పి తెచ్చారు కాబట్టి మనం ఫ్రంట్ వ్యూనే కట్ చేయాలి. సెక్షన్ ప్లేన్ అనేది పర్పెండిక్యులర్ టు విపి అండ్ ఇంక్లైన్ టు హెచ్ అన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఈ విధంగా కట్ చేసుకుంటాం. అన్ని క్వశ్చన్లు కూడా మాక్సిమం మనకి 90% ఇలానే అడుగుతాడు. ఫ్రంట్ వ్యూ కటింగ్ అడుగుతాడు. ఇప్పుడు వరకు అన్ని పేపర్లలో ఫ్రంట్ వ్యూ కటింగ్ అడిగాడు కాబట్టి మీకు టాప్ వ్యూ కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి టాప్ వ్యూ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఫ్రంట్ వ్యూ ప్రిపేర్ అవ్వండి, అలాగే టాప్ వ్యూ కూడా ప్రిపేర్ అవ్వండి. రెండు చూసుకుంటే మీకు మంచిది అనమాట. ఇప్పుడు ఎక్కడ నుంచి కట్ చేయాలి? బేస్ నుంచి 30 mm డిస్టెన్స్ తీసుకుంటారు. బేస్ నుంచి 30 mm డిస్టెన్స్ తీసుకుని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకే, 30 mm 60 కాబట్టి కరెక్ట్గా 30 mm తీసుకుని ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇంక్లినేషన్ ఎంత ఇచ్చాడు? 30 degrees కాబట్టి ప్రొట్రాక్టర్తో 30 degrees మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేయాలి. కటింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్ డార్క్ చేసుకుంటాము, అలాగే ఎండింగ్ డార్క్ చేసుకుంటాము. రిమైనింగ్ అంతా కూడా మధ్యలో డాటర్ లైన్స్ పెట్టుకుంటూ వెళ్తాం ఈ విధంగా. కటింగ్ ఎక్కడెక్కడ జరిగింది చూడండి. ఇది ఆల్రెడీ 1ని కట్ చేసింది కాబట్టి ఇది 1 అవుతుంది. ఇక్కడే 2 8 ఉంది కాబట్టి 2 8, 3ని 7ని కూడా కట్ చేసింది కాబట్టి 3 7, 4ని 6ని కట్ చేసింది కాబట్టి 4 6, ఇరుదొడికి 5 అనమాట. అంటే మీరు ఇక్కడ డార్క్ చేసిన ఏరియా అంతా ఏదైతే ఉందో ఆ ఏరియా ఏదంటే ఈ పోర్షన్. ఈ పోర్షన్ అనేది మీరు కంప్లీట్గా డార్క్ చేసుకోవాలి. ఈ పోర్షన్ అంతా కంప్లీట్గా డార్క్ చేసుకోవాలి ఈ పోర్షన్తో పోలిస్తే. ఇప్పుడు మనకి సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అన్నప్పుడు కటింగ్ చేసేసి రిమైనింగ్ ఈ పోర్షన్ అంతటిని కూడా లైట్గా డ్రా చేస్తాం కాబట్టి అదే సెక్షనల్ ఫ్రంట్ వ్యూ. మరి సెక్షనల్ టాప్ వ్యూ అంటే ఏంటి? ప్రొజెక్షన్ తెచ్చుకుంటాము. 1 నుంచి ప్రొజెక్షన్ తెచ్చామనుకోండి కంప్లీట్గా ఈ పాయింట్ దగ్గరికి వస్తుంది. తర్వాత 2 నుంచి 8ని తీసుకొచ్చినప్పుడు 2M ఇక్కడ వస్తుంది, 8 ఇక్కడ వస్తుంది. తర్వాత కటింగ్ అయిన 3 7 నుంచి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ 3 ఇక్కడ 7, 4 6 నుంచి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ 4 ఇక్కడ 6, ఇలా తీసుకొచ్చినప్పుడు ఇక్కడ 5. కంప్లీట్గా మనకి సర్కిల్ అంతా కట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మీరు దీన్ని ఏం చేస్తారంటే హ్యాచింగ్ ఇచ్చుకుంటారు. 45 degrees పెట్టుకుని ఇంక్లినేషన్తో ఈ విధంగా హ్యాచింగ్ ఇచ్చుకుంటే మీకు ఇక్కడ ఏమవుతుందంటే సెక్షనల్ టాప్ వ్యూ అనేది కంప్లీట్ అయింది అనమాట. సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అయింది, అలాగే సెక్షనల్ టాప్ వ్యూ కూడా మనం డ్రా చేసింది. మరి ఇప్పుడు ట్రూ షేప్ అడిగాడు. ట్రూ షేప్ అడిగాడు కాబట్టి ఇక్కడ ప్లేస్ సరిపోతుంది, దీన్ని రఫ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకున్నాను అంటే ఇక్కడ వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి. సెక్షనల్ ఫ్రంట్ వ్యూ, సెక్షనల్ టాప్ వ్యూ డ్రా చేశాను. ఇప్పుడు దీనికి ట్రూ షేప్ డ్రా చేద్దాం. ఎలాగో చూద్దాం. మరి ట్రూ షేప్ ఏ విధంగా డ్రా చేయాలనేది మనం చూస్తే ఇక్కడ A' 1 2 8 ఏవైతే పాయింట్స్ ఉన్నాయో
ఫస్ట్ పాయింట్ నుంచి నేను ఏం చేస్తానంటే అండి ప్రొజెక్షన్ లైన్ తీసుకుని వెళ్తున్నాను. సో ప్రొజెక్షన్ లైన్ తీసుకెళ్తున్నాను. పెర్పెండిక్యులర్గా ఇక్కడ ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుంటారు. ఈ విధంగా 90 degrees మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకుంటారు. మళ్ళీ 2 8 దగ్గర ప్రొట్రాక్టర్ తీసుకుని 90 degrees తో లైన్, 3 7 దగ్గర కూడా ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 90 degrees తో లైన్, 6 4 దగ్గర ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 90 degrees తో లైన్, ఆ తర్వాత 5 నుంచి కూడా 90 degrees తో లైన్ డ్రా చేస్తారు. డ్రా చేసిన తర్వాత ఈ కటింగ్ ప్లేన్ ఏదైతే ఉందో ఈ కటింగ్ ప్లేన్ కి ప్యారలల్ గా ఇంకొక లైన్ తీసుకుని వెళ్ళండి. సేమ్ ఈ లైన్ ఏదైతే ఇంక్లైన్ గా ఉందో సేమ్ అదే విధంగా మనం ఇంక్లినేషన్ గా లైన్ తీసుకుని వెళ్ళాం అనమాట. సో ఇదేమో ఫస్ట్ పాయింట్ అనుకోండి, ఇది వచ్చేటప్పటికి 5th పాయింట్ అనుకోండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం డ్రా చేసేటప్పుడు ఎలా డ్రా చేయాలంటే అన్నిటికీ కూడా రెఫరెన్స్ లైన్ XY లైన్. XY లైన్ నుంచి ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఇది 1 కదా, 1 2 8 3 7 4 6 ఇది 5 అనే పాయింట్స్. 1 నుంచి 1 వరకు తీసుకోండి డిస్టెన్స్. 1 నుంచి 1 వరకు తీసుకుని 1 దగ్గర సెంటర్ చేసి ఒక ఆర్క్ డ్రా చేయండి. మరలా అగైన్ ఇక్కడ 2 నుంచి 2 వరకు తీసుకోండి. ఇక్కడ మనకి ఏంటి 2 8 ఈ లైన్ కాబట్టి సెంటర్ చేసి పైన డ్రా చేసేది ఎప్పుడు ఒక 2 అవుతుంది. మరలా సేమ్ XY లైన్ నుంచి 8 వరకు డిస్టెన్స్ తీసుకుంటారు. ఇప్పుడు 8 వరకు 2 నుంచి XY లైన్ నుంచి 8 వరకు తీసుకుంటాము. సేమ్ ఇక్కడ సెంటర్ చేసి ఒక ఆర్క్ డ్రా చేస్తే ఇక్కడ 8th పాయింట్ వస్తుంది. ఇది 1 ఇది 2 ఇది 8 అగైన్. సో ఇక్కడ XY లైన్ ఇది కాబట్టి ఇక్కడ నుంచి కాంపస్ తోటి 3 వరకు డిస్టెన్స్ తీసుకొని సో 3 7 ఏదైతే ఉందో ఇక్కడ సెంటర్ చేసుకొని ఒక ఆర్క్ డ్రా చేసుకుంటారు. ఇది 3 లైన్ డ్రా చేసుకోండి ఇలాగా అగైన్. సో ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ 7 డిస్టెన్స్ తీసుకుంటాం. 7 అనే పాయింట్ డిస్టెన్స్ తీసుకుని మళ్ళీ ఇక్కడ 3 7 ఉంది కదా, సో ఇక్కడ ఆర్ కట్ చేస్తే ఇక్కడ 7 వస్తుంది. మళ్ళీ సేమ్ XY నుంచే సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు కాంపస్ తో డిస్టెన్స్ తీసుకుంటారు. అంటే 4 6 నుంచి ఈ డిస్టెన్స్ తీసుకుని 4 తీసుకుని ఇక్కడ 3 4 6 ఇది కాబట్టి ఇక్కడ సెంటర్ చేసి ఇక్కడ ఆర్క్ డ్రా చేస్తారు. ఇది 4. మళ్ళీ సేమ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ సెంటర్ చేసి ఆర్క్ కట్ చేస్తే ఇది 6. ఫైనల్ గా ఈ పాయింట్ నుంచి అది 5th కదండి, 5th పాయింట్ నుంచి XY నుంచి 5th పాయింట్ వరకు డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ సెంటర్ చేసి ఆర్క్ కట్ చేస్తే ఇది 5th పాయింట్ అనమాట. సో మనకి ఈ పాయింట్స్ అన్ని వచ్చినాయి కాబట్టి పాయింట్స్ అన్నిటిని మీరు ఫ్రీ హ్యాండ్ తో ట్రేస్ అవుట్ చేసుకుంటారు. సో ఫ్రీ హ్యాండ్ తో ఇలా ట్రేస్ అవుట్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఓకే ఈ విధంగా మనకి ఒక సర్క్యులర్ షేప్ లో రావడం జరుగుతుంది అనమాట. సర్క్యులర్ షేప్ లో రావడం జరుగుతుంది. సో దీని అంతటినే ఫైనల్ గా మనం ఏం చేస్తామంటే హ్యాచింగ్ ఇచ్చేసుకుంటాం. ఓకేనా, ఫైనల్ గా ఇలా మనం హ్యాచింగ్ ఇచ్చుకుంటే మనకి ట్రూ షేప్ డ్రా చేసుకుని అవుతాం అనమాట. ఓకేనా, మీరు ఇది రఫ్ చేసుకోవచ్చు. ఇది బేస్ పాయింట్ మనం డ్రా చేసుకున్నాం అంతే. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత లాస్ట్ లో డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాము. డైమెన్షనింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇచ్చాడు హైట్ 60 mm. ఆ తర్వాత అగైన్ మనకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు కూడా కటింగ్ ఇచ్చాడు కాబట్టి 30 mm. తర్వాత నెక్స్ట్ వన్ డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ వచ్చేటప్పటికి డయామీటర్ ఇచ్చాడండి. డయామీటర్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్ లో చూసుకుంటే డయామీటర్ 40 mm. డయా 40 తీసుకుంటాం. తర్వాత ఇంక్లినేషన్ ఇచ్చాడు మనకి ఇక్కడ ఇంక్లినేషన్ 30 degrees. సో ఈ విధంగా డైమెన్షనింగ్ ఇచ్చుకుంటే మనకి ఫుల్ మార్క్స్ పడతాయి. సెక్షనల్ ఫ్రంట్ వ్యూ డ్రా చేసాము, ఇది మాత్రమే డార్క్ చేసుకుంటారు. సెక్షనల్ టాప్ వ్యూ హ్యాచింగ్ ఇచ్చుకుంటాము. అలాగే ట్రూ షేప్ కూడా డ్రా చేసాము. మీరు ట్రూ షేప్ కూడా ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఇంక్లైన్ టు హెచ్పీలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వరకు ఇంక్లైన్ టు వీపీ ప్రిపేర్ అవ్వండి. అలాగే హెచ్పీ కూడా చూసుకోండి. కోన్ చూసుకుంటారు, అలాగే సిలిండర్ కూడా చూసుకుంటారు. సిలిండర్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి కోన్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కోన్ కూడా మీరు ప్రిపేర్ అవుతారు. ఓకేనా, సో ఈ విధంగా మనం చేసుకుంటే దీనికి ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. సో ఇది మనకి ఈ క్వశ్చన్ అండి, 9th క్వశ్చన్, 8th క్వశ్చన్. తర్వాత మనం 9th క్వశ్చన్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, మనకి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ నుంచి ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. అండ్ ఐసోమెట్రిక్ వ్యూ. సో ఇది అందరూ చూసే క్వశ్చన్ కంగారు పడతారు. ఐసోమెట్రిక్ వ్యూ అంటే 3D వ్యూ అని అర్థము. సేమీ వాళ్ళు ఎవరు కూడా కంగారు పడద్దు. ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ఎ బ్లాక్ ఈస్ గివెన్ బిలో. సో ఒక 3D వ్యూ అనేది ఇవ్వడం జరిగింది. డెవలప్ ఈ పదం కూడా చూసి మీరు కంగారు పడద్దు. అంటే 2D వ్యూ కింద దాన్ని డెవలప్ చేయమంటారు అనమాట. డెవలప్ ది కాన్సెప్ట్ ఆఫ్ అబ్టైనింగ్ ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ఇన్ ది డైరెక్షన్స్ షోన్. సో మనకి X డైరెక్షన్ ఎలా ఇచ్చారు కదా, దీని నుంచి ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూని డెవలప్ చేయమంటారు అనమాట. మనం ఇనిషియల్గా ఏం చేస్తాము, ఒక X డాష్ అలాగే Y డాష్. సో Y డాష్ అని చెప్పేసి ఈ విధంగా మనం యాక్సిస్ లైన్స్ తీసుకుంటాము.
ఇక్కడ ఫ్రంట్ వ్యూ ఇచ్చాడు. జాగ్రత్తగా చూడండి. ఫ్రంట్ వ్యూ ఇటువైపు ఇచ్చాడంటే అబ్జర్వర్ పొజిషన్ మనకి ఇలా ఉన్నట్టు అనమాట. అబ్జర్వర్ పొజిషన్ ఈ విధంగా ఉన్నట్టు. ఈ విధంగా ఉన్నప్పుడు ఇటువైపు ఉన్నదంతా కూడా రైట్ హ్యాండ్, ఇటువైపు ఉన్నదంతా కూడా లెఫ్ట్ హ్యాండ్. అంటే మనం ఇలా ప్లేస్ చేసాం కాబట్టి ఇటువైపు ఉన్నదంతా కూడా రైట్ సైడ్, ఇటువైపు ఉన్నదంతా కూడా లెఫ్ట్ సైడ్. ఇప్పుడు అబ్జర్వర్ చూడగలిగితే ఏ సైడ్ చూస్తాడు? లెఫ్ట్ సైడ్ చూస్తాడు. సో లెఫ్ట్ సైడ్ చూస్తాడు కాబట్టి దాన్ని మనం ఎక్కడ డ్రా చేయాలంటే రైట్ లో డ్రా చేసుకుంటాం. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఏమవుతుందంటే సైడ్ వ్యూ అవుతుంది. ఇక్కడ మనం డ్రా చేసేది ఫ్రంట్ వ్యూ, ఇక్కడ మనం డ్రా చేసేది టాప్ వ్యూ. ఆల్రెడీ ఈ క్వశ్చన్ నేను ప్లేలిస్ట్ లో పెట్టడం జరిగింది. ఒకసారి క్లియర్ గా ఎలా డ్రా చేయాలి ఏంటనేది చేసి పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను రఫ్ గా చెప్తున్నాను కాబట్టి ఒకసారి మీరు అక్కడ డైమెన్షన్స్ తో కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, మనకి అప్పుడు అబ్జర్వర్ ఈ పొజిషన్ లో నుంచున్నాడు కాబట్టి అబ్జర్వర్ కి ఇదంతా కూడా రైట్ హ్యాండ్. నేను నుంచున్న పొజిషన్ దగ్గర నుంచి ఈ విధంగా ఇది రైట్ హ్యాండ్, ఇదంతా కూడా లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది. అంటే ఇప్పుడు అబ్జర్వర్ చూస్తే లెఫ్ట్ సైడ్ చూస్తారు కాబట్టి రైట్ లో డ్రా చేసుకుంటాము. సో అప్పుడు ఆటోమేటిక్ గా ఫ్రంట్ వ్యూ వైపు అవుతుంది. సో ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలంటే తర్వాత టాప్ డ్రా చేస్తాము, తర్వాత సైడ్ డ్రా చేస్తాము. మనం ముందు ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలంటే మనకి లెంత్ తెలియాలి. లెంత్ ఎంత? ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఇక్కడ ఇవ్వలేదు కానీ దీనికి ఆపోజిట్లు ఇచ్చాడు. 15 + 15 30, 30 + 10 40 mm. ఓకే, తర్వాత లెంత్ 40 mm, విడ్త్ వచ్చేటప్పటికి 30 mm, హైట్ వచ్చేటప్పటికి 30 mm. ఓవరాల్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 30 mm అయినప్పుడు మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత? అది ఎక్కడ మెన్షన్ చేయలేదు కానీ మనకి ఇక్కడ 10 mm అని మెన్షన్ చేశాడు. సో ఇది 10 mm ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎంత ఉండే ఛాన్స్ ఉంది? 10 mm ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఓవరాల్ గా 30 mm అయితే ఇది 10 mm. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 20 mm అనమాట. సో ఓవరాల్ గా 30 అయితే ఇక్కడ 10 పోయింది, రిమైనింగ్ 20 mm అక్కడ చూపించాడు. సో తర్వాత మనకి ఇక్కడ ఈ బ్లాక్ అనేది కనబడుతుంది. అయితే ఫ్రంట్ వ్యూలో మనకి ఏం కనబడుతుంది అనేది మనము చూసినట్లయితే ఫ్రంట్ వ్యూలో మనకు కనిపించేది ఏంటండి? ఫస్ట్ వన్, సో ఇది కనబడుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ సేమ్ దానికి ఆపోజిట్ లో ఉన్నది కూడా కనబడుతుంది. ఆ తర్వాత మనకి మిడిల్ లో ఉన్నది కూడా కనబడుతుంది. ఇదే మనకి మళ్ళీ టాప్ వ్యూలో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. సో ఫ్రంట్ వ్యూలో మనకి 1 2 3 వచ్చినాయి. ఆ తర్వాత నెక్స్ట్ వన్ బాటమ్ ఉన్న ఈ బాక్స్ కూడా కనబడుతుంది అనమాట. సో మొత్తం మనకి 4 కనబడుతుంది. 1 2 3 4. సో ఆ 4 డ్రా చేసుకుందాము. ఫ్రంట్ ఇటు వైపు కాబట్టి ఫ్రంట్ డ్రా చేద్దాం. ముందుగా 10 mm గ్యాప్ తీసుకుంటాము. అగైన్ మళ్ళీ పైకి 10 mm ఇచ్చి టోటల్ లెంత్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత అండి? 40 కాబట్టి 40 mm తో ఒక లైన్ డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు హైట్ ఎంత? 10 mm. ఇది 10 mm, ఇక్కడ 10 mm. సో దీని జాయిన్ చేసుకుంటే మనకి ఫస్ట్ బాక్స్ రావడం జరిగింది. ఇప్పుడు సెకండ్ వన్ డ్రా చేయాలి. ఓకే, సెకండ్ వన్ డ్రా చేయాలంటే ఓవరాల్ గా హైట్ ఎంత? 30 mm. 30లో 10 పోయింది, ఇప్పుడు ఎంత ఉన్నట్టు? 20 ఉన్నట్టు. సో 20. ఇక్కడ కూడా మనం ఎంత డ్రా చేస్తామంటే 20 mm డ్రా చేసుకుంటాం. ఓకే, మరి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 15 mm. సేమ్ అక్కడ కూడా 15 mm. సో కిందకి ఎంత డ్రా చేస్తామంటే మనం ఇప్పుడు 20, ఇక్కడ కూడా 20. సో ఈ పాయింట్ జాయిన్ చేసుకుంటే మొత్తం మనకి ఈ విధంగా 4 బాక్సెస్ కనబడతాయి. 1 2 3 4 కనిపించినాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే టాప్ డ్రా చేద్దాం. టాప్ డ్రా చేసేటప్పుడు ప్రొజెక్షన్స్ వెర్టికల్ గా తెచ్చుకుంటాము. ఇక్కడ నుంచి ఒక వెర్టికల్ లైన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. సో ఫ్రంట్ వ్యూకి ఎంత గ్యాప్ అయితే ఇచ్చాము? 10 mm కాబట్టి టాప్ వ్యూ కూడా 10 mm గ్యాప్ ఇద్దాము. గ్యాప్ ఇచ్చి ముందుగా మీరు ఏం చేయాలంటే ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత ఉంది? 40 కాబట్టి టాప్ వ్యూ బేస్ కూడా ఎంత డ్రా చేసుకోవాలి? 40 డ్రా చేసుకుంటాం. మరి ఇప్పుడు టాప్ వ్యూ చూద్దాం. టాప్ నుంచి చూస్తే మనకు కనిపించేది సో ఈ బాక్స్ ఒకటి కనబడుతుంది. నెక్స్ట్ వన్ కింద ఉన్న ఈ బాటమ్ బేస్ కనబడుతుంది. తర్వాత ఈ బేస్ కనబడుతుంది. మనకి ఇది కూడా ఇలా ఉన్న ఇంక్లైన్ ఉన్నది కాస్త ఇలా పైకి వచ్చినట్టుగా కనబడుతుంది కాబట్టి మనకి ఇది కూడా కనబడుతుంది అనమాట. సో ఓవరాల్ గా మొత్తం 1 2 3 4 కనబడుతున్నాయి. ఆ 4 బాక్స్ డ్రా చేద్దాము. టాప్ నుంచి చూసినా మనకు కనిపించేది ఏంటి? లెంత్ కనబడుతుంది, విడ్త్ కనబడుతుంది. లెంత్ ఆల్రెడీ డ్రా చేసాం 40. ఇంకా డ్రా చేసిన ఏముంది? విడ్త్ ఉంది కాబట్టి విడ్త్ డ్రా చేద్దాం 30 mm తోటి. విడ్త్ 30 mm తో డ్రా చేసాను. ఇక్కడ కూడా ఎంత అంటే 30 mm తో డ్రా చేసాను. సో ఈ పాయింట్ రెండు జాయిన్ చేసుకున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్యాప్ ఎంత అండి? టాప్ నుంచి 10 mm కదా. మనకి ఈ పాయింట్ అనేది ఈ పాయింట్ కదా ఇండికేట్ చేస్తుంది. 10 mm గ్యాప్ తీసుకుని 10 mm తో ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ మనకి ఇది ఏదైతే ఉందో ఆల్రెడీ ఇక్కడ ప్రొజెక్షన్ తెచ్చుకున్నాం కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే డార్క్ చేసుకుంటాం. సో ఈ విధంగా చూసుకుంటే మనకి 1 2 3 4 1 2 3 4. సో 4 బాక్సెస్ రావడం జరిగింది. ఇప్పుడు సైడ్ వ్యూ డ్రా చేద్దాం. మన సైడ్ వ్యూలో ఏం కనబడుతుందని మనం చూసినట్లయితే సైడ్ వ్యూలో మనకి ఈ పోర్షన్ కనబడుతుంది.
ఓకేనా. సైడ్ వ్యూలో మనకి ఈ పోర్షన్ కనబడుతుంది అంటే ఈ పోర్షన్ కూడా కనబడుతుంది. సో మొత్తం మనకి 2 బాక్సెస్ కింద ఒకటి ఎల్ షేప్ కింద ఒకటి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కింద కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రొట్రాక్టర్ తీసుకుని 45 డిగ్రీస్తో ఒక డమ్మీ లైన్ డ్రా చేసుకుంటాము. ఇప్పుడు హారిజంటల్ లైన్స్ అనేది తీసుకెళ్ళిపోండి టాప్ వ్యూ నుంచి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, వీటిని పైకి ప్రొజెక్ట్ చేసుకోండి వెర్టికల్గా. ఓకే, సైడ్ వ్యూ కోసం పైకి తీసుకెళ్ళిపోయాయి. అలాగే ఫ్రంట్ నుంచి హారిజంటల్ లైన్స్ 1, 2, 3. సో ఇలా మనం ఫ్రంట్ నుంచి కూడా తెచ్చేసుకున్నాము. వైడ్ డైరెక్షన్ ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా చూసినట్లయితే టాప్ యొక్క స్టార్టింగ్ లైన్, ఫ్రంట్ యొక్క స్టార్టింగ్ లైన్ రెండు ఇక్కడ మీట్ అయినాయి. కాబట్టి ఇక్కడ నుంచి మనకి వ్యూ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత లెంత్ 30. ఆల్రెడీ మనం 30 పెట్టాము, 30నే టిల్ట్ చేసాం. కాబట్టి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత ఉంటుందంటే 30 mm ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వన్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత హైట్ 30 mm. ఆల్రెడీ ఇక్కడ మనం ఎంత పెట్టాము, సో ఓవరాల్ గా 30 mm కాబట్టి 30 mm తో డ్రా చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్, సో ఇప్పుడు మనకి ఎల్ షేప్ కనబడాలి 10. ఇక్కడ ఆల్రెడీ 10 పెట్టాము, ఆ గ్యాప్ 10 కాబట్టి 10 డ్రా చేసుకుని, సో ఇక్కడ నుంచి ఎక్కువ వరకు డౌన్కి ఎంత 20. ఓవరాల్ గా 30, 30లో 10 పోయింది కాబట్టి 20. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 20, దీని జాయిన్ చేసుకుంటాం. ఎల్ షేప్ వచ్చింది. ఇప్పుడు మనకి ఇంత దూరంగా కనబడుతున్న టాప్ వ్యూలో చూసినప్పుడు, కానీ ఫ్రంట్ సైడ్ వ్యూ చూసినప్పుడు ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ అనేది ముందుకు రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి కనబడుతుంది. ఓకేనా. లాస్ట్ లో డైమెన్షనింగ్ ఇచ్చేది ముందుగా, దాని లోపల పేర్లు రాసుకుంటారు. ఫ్రంట్ వ్యూ అని ఇదొకటి, టాప్ వ్యూ, ఇక్కడ సైడ్ వ్యూ, ఏ సైడ్ వ్యూ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఎల్ఎస్వి, లెఫ్ట్ సైడ్ వ్యూ అని రాసుకుంటారు. రాసుకున్న తర్వాత డైమెన్షనింగ్ ఇస్తాము. డైమెన్షనింగ్ ఏ విధంగా ఇవ్వాలి, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్రెడీ మనకి ఇది 15 mm, దగ్గరికి 10 mm, ఇక్కడ 15 mm. తర్వాత నెక్స్ట్ వన్ ఓవరాల్గా ఇది 30 mm, 30 mm స్ప్లిట్ చేసుకుంటాము. సో చాలా ఈజీగా ఇచ్చాడు ఆర్థోగ్రాఫిక్. 10 mm, 20 mm. ఓకే. తర్వాత సైడ్ చూసుకుంటే సైడ్ హైట్ కూడా ఇచ్చుకోవచ్చు మీరు. సైడ్ హైట్ వచ్చేటప్పటికి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఓవరాల్గా 30 కాబట్టి 10 mm, ఇది వచ్చేటప్పటికి 20 mm. సో ఈ విధంగా స్ప్లిట్ చేసుకుంటాం అన్నమాట. డ్రా చేసుకుంటే మనకి ఇలా 10కి 10 మార్క్స్ పడే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇది ఆల్రెడీ నేను క్వశ్చన్ మనకి మన ప్లేలిస్ట్ లో పెట్టడం జరిగిందండి. ఈ క్వశ్చన్ చూడండి, చూసి ప్రిపేర్ అవ్వండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, మరి 10th క్వశ్చన్ చూసినట్లయితే ఆల్రెడీ మనం 24 క్వశ్చన్స్ ఏవైతే ఆర్థోగ్రాఫిక్ నుంచి మనము ప్రాక్టీస్ చేయడం జరిగిందో ఆ క్వశ్చన్ నుంచి ఇచ్చాడు. సో సేమ్ మనకి వాల్యూస్ కూడా చేంజ్ చేయకుండా అదే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి ఆర్థోగ్రాఫిక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో అప్పుడు మీకు అది అవకాశం ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనమాట, అందులో నుంచి వచ్చే అవకాశం. ఓకేనా. సో మనము డైరెక్షన్ చూసుకుంటే ఫ్రంట్ వ్యూ డైరెక్షన్ ఈ విధంగా ఇచ్చారండి, అంటే అబ్జర్వర్ యొక్క పొజిషన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇటువైపు ఉన్నదంతా కూడా రైట్ సైడ్, ఇటువైపు ఉన్నదంతా కూడా ఏంటి లెఫ్ట్ సైడ్. అంటే ఇప్పుడు అబ్జర్వర్ చూడగలిగితే ఏ సైడ్ చూస్తున్నాడు, రైట్ సైడ్ చూస్తున్నాడు. మనకు అడిగింది కూడా అదేనండి, డ్రా ది ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ఆఫ్ ది ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ రైట్ సైడ్ వ్యూ అడిగాడు. ఓకేనా. అంటే రైట్ సైడ్ చూస్తున్నాడు కాబట్టి మనం ఎక్కడ డ్రా చేసుకుంటాం అంటే లెఫ్ట్ లో డ్రా చేసుకుంటాం. సైడ్ వ్యూ ఇక్కడ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేటప్పటికి ఫ్రంట్ వ్యూ, ఇది మనకి టాప్ వ్యూ అవుతుంది అనమాట. ఓకేనా. సో మనం ఇలా పేర్లు ఇండికేట్ చేసుకుందాము, మనకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి నేను ఇక్కడ రఫ్ చేస్తున్నాను. సైడ్ వ్యూ ఇక్కడ, ఫ్రంట్ వ్యూ ఇక్కడ, టాప్ వ్యూ ఇక్కడ. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రంట్ వ్యూ నుంచి మనకి లెంత్, ఓవరాల్ లెంత్ ఎంత అంటే అండి 80 mm. 80 mm అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత 25. సో లెంత్ వచ్చేటప్పటికి 80 mm, 80 mm లో 25 వరకు షార్ట్ కట్ చేశాడు. తర్వాత విడ్త్ వచ్చేటప్పటికి టోటల్ విడ్త్ చూస్తే 12 mm ప్లస్ 22 mm, 22 ప్లస్ 12 34 mm. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు విడ్త్ ఎంత అంటే 34 mm. 34లో ఇక్కడ మనకి ఎంత పోయిందంటే 12 mm పోయింది. హైట్ వచ్చేటప్పటికి ఓవరాల్ గా 57 mm, 57లో ఇక్కడ 25, సో రిమైనింగ్ 32 mm అనమాట. సో ఈ విధంగా మనం లెంత్ చూసుకున్నాం. అయితే ఇప్పుడు ఫ్రంట్ వ్యూ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ వ్యూలో మనకి ఏం కనబడుతుంది అంటే ఈ పోర్షన్ అంతా కనబడుతుంది. ఫ్రంట్ వ్యూలో మనకి కనిపించేది ఈ పోర్షన్ అంతా ఫ్రంట్ వ్యూలో కనబడుతుంది. దీంతో పాటుగా నెక్స్ట్ ఇక్కడ ఈ బాక్స్ కూడా కనబడడం జరుగుతుంది ఫ్రంట్ వ్యూలో. దీంతో పాటు ఇది కూడా మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఫ్రంట్ వ్యూలో మనకి కనిపించేది ఇది. సో ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాము. ఫ్రంట్ వ్యూ వైపు డ్రా చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే 10 mm గ్యాప్ తీసుకుంటాం, మళ్ళీ పైకి 10 mm పెట్టేసి టోటల్ లెంత్ ఇక్కడ నుంచి ఎక్కువ వరకు ఎంత 80 mm డ్రా చేసింది. 80 mm డ్రా చేసిన తర్వాత హైట్ 25 mm, ఇక్కడ హైట్ ఎంత 25 mm. సో ఈ పాయింట్ జాయిన్ చేసుకుంటాం.
సో మనకి ఈ విధంగా బాక్స్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి వరకు ఎంత ఇచ్చాడు, 32 ఇచ్చాడు. నెక్స్ట్ వన్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత, 25. తర్వాత నెక్స్ట్ వన్ చూసుకుంటే మీరు ఇక్కడ 20 mm గ్యాప్ ఇవ్వడం జరిగింది. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 20 mm గ్యాప్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ పాయింట్ రెండింటిని జాయిన్ చేస్తారు. ఓకే, జాయిన్ చేసాము. జాయిన్ చేసిన తర్వాత రిమైనింగ్ హైట్ ఎంత, ఓవరాల్గా 57 కాబట్టి 57లో ఆల్రెడీ 24 పోయింది, ఇంకా 32 ఉంది కాబట్టి 32 వరకు డ్రా చేసుకుని సో ఈ పాయింట్ డ్రా చేసుకుంటారు. ఓకేనా, ఫ్రంట్ ఇన్ మనకు కనిపించింది ఫస్ట్ బాక్స్, సెకండ్, థర్డ్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ డ్రా చేసాం. ఇప్పుడు టాప్ డ్రా చేద్దాం. మరి టాపీలో మనకు కనిపించే పోర్షన్ ఏంటంటే ఈ ఫేస్ కనబడుతుంది టాపీలో, అగైన్ ఈ స్లాండ్ సర్ఫేస్ కనబడుతుంది, అలాగే ఈ బాటమ్ సర్ఫేస్ కూడా మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. అవి డ్రా చేద్దాం. వెర్టికల్గా తీసుకుందాం డిస్టెన్స్లు. సో వెర్టికల్గా ఈ ప్రొజెక్షన్ తెచ్చుకున్నాము, ఇక్కడ ప్రొజెక్షన్ తీసుకొచ్చాను, తర్వాత ఇక్కడ ప్రొజెక్షన్ తీసుకొచ్చాను, ఈ పాయింట్ నుంచి కూడా ప్రొజెక్షన్ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత, ఓవరాల్గా మనకి 8 mm కాబట్టి ఇక్కడ కూడా 10 mm గ్యాప్ తీసుకుని ఫ్రంట్ వ్యూ బేస్ ఎంత ఉంటే టాప్ వ్యూ బేస్ కూడా అంత డ్రా చేస్తారు 8 mm తోటి. సో మనం టాప్ నుంచి చూసినప్పుడు మనకి కనిపించింది ఏంటంటే లెంత్ కనబడుతుంది, 8 mm డ్రా చేసాము. ఇప్పుడు విడ్త్ డ్రా చేయాలి. విడ్త్ వచ్చేటోడికి ఎంత, 12 + 22 34. సో 34 mm లో మనం విడ్త్ డ్రా చేసుకుంటాం ఈ విధంగా. డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఇచ్చేయండి, 22. సో 22 మార్క్ చేసుకోండి. 22 మార్క్ చేసుకున్న తర్వాత ఈ డిస్టెన్స్ ఎంత, 25. ఆల్రెడీ 25 ఇక్కడ పెట్టాం కాబట్టి 25తో డ్రా చేసుకుంటాం. మరి లోపలికి డ్రా చేయాలి. ఓవరాల్గా 22 ఇక్కడ ఎంత పోయింది, 12 పోయింది. అప్పటికి ఎంత ఉండే ఛాన్స్ ఉంది, 10 mm. సో లోపలికి 10 mm, అది 22 mm అనమాట. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డైరెక్ట్గా జాయిన్ చేసుకుంటాం. అంటే మనకి ఎల్ షేప్ కనబడుతుంది, ఇదిగోండి ఎల్ షేప్. తర్వాత నెక్స్ట్ వన్ ఇంక్లైన్ శాండ్ సర్ఫేస్ డ్రా చేయాలి కాబట్టి ఈ పాయింట్ నుంచి ఎక్కడి వరకు ఉందో చూసుకుంటారు. ఈ సర్ఫేస్ అనేది 20 వరకే ఉంది కాబట్టి ఇక్కడ వరకు మాత్రమే డ్రా చేసుకోవాలి అనమాట. సో మనకు కనిపించేది కింద ఒక ఎల్ షేప్ కనబడుతుంది, మిడిల్లో ఒక బాక్స్ కనబడుతుంది, పైన ఒక ఎల్ షేప్ కనబడుతుంది. సో ఈ విధంగా మనం డ్రా చేసుకుంటాం. ఓకేనా, తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే 45 degrees తీసుకుని డమ్మీ లైన్, ఇంక్లైన్ లైన్ డ్రా చేసిన తర్వాత హార్జెంటల్ లైన్స్ తీసుకొస్తారు. 1 2 3. సో ఇవే కాకుండా ఇక్కడ ఈ లైన్ కూడా తీసుకొస్తారు. వీటిని పైకి ప్రొజెక్ట్ చేసుకుందాం. 2 3 4 వెర్టికల్గా పైకి తీసుకెళ్ళాను. ఇక్కడ కూడా హార్జెంటల్గా 1 2 3 లైన్స్ తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఆల్రెడీ టాప్ యొక్క స్టార్టింగ్ లైన్, ఫ్రంట్ యొక్క స్టార్టింగ్ లైన్ రెండు ఇక్కడ మీట్ అయినాయి కాబట్టి మనకి ఫ్రంట్ సైడ్ వ్యూ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మరి సైడ్ వ్యూ ఏం కనబడుతుంది, మనకి ఈ ఎల్ షేప్ కనబడుతుంది. తర్వాత ఈ ఇంక్లైన్ సర్ఫేస్ టాప్ వ్యూలో కనిపించింది, మనకి సైడ్ వ్యూలో కూడా కనిపించడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అంటే ఓవరాల్గా 34. ఆల్రెడీ 34 డ్రా చేసాము, 34ని టెల్ట్ చేసుకున్నాను. సో హైట్ వచ్చేటప్పటికి ఎంత, 57. ఇది 57 కాబట్టి 57 డ్రా చేసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత, 25 mm. ఆల్రెడీ ఇది 25 కదా. సో ఈ పాయింట్, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 25 కాబట్టి 25 డ్రా చేసుకుంటాము. తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి ఓవరాల్గా 34లో ఈ గ్యాప్ ఎంతండి, ఓవరాల్గా 34 కదా. 34లోకి వచ్చేటప్పటికి ఇక్కడ 12 mm గ్యాప్. సో మనం ఇక్కడ ప్రొజెక్షన్ తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ వరకు తీసుకొచ్చి దీన్ని పైకి తీసుకెళ్తాము. ఈ విధంగా మనకి ఎల్ షేప్ అనేది రావడం జరుగుతుంది. సో ఎల్ షేప్తో పాటుగా మనకి ఇక్కడ ఇంకొకటి ఏముంది, ఇక్కడ ఇంక్లైన్ సర్ఫేస్ ఒకటి ఉంది కాబట్టి ఈ ఇంక్లైన్ సర్ఫేస్ మనం డ్రా చేసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ ఎల్ షేప్ వస్తుంది, ఇదిగోండి ఎల్ షేప్. తర్వాత ఇక్కడ ఇంక్లైన్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఆ ఇంక్లైన్ సర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా కనబడడం జరుగుతుంది. సో కంప్లీట్గా కాదు, ఇక్కడ గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ అనేది మనం ఇక్కడ మెయింటైన్ చేస్తాం అనమాట. సో డైమెన్షనింగ్ ఇచ్చుకుంటారు. డైమెన్షనింగ్ వచ్చేటప్పటికి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు డైమెన్షనింగ్ ఇచ్చేసుకోవచ్చు డైరెక్ట్ గాని. సో టోటల్ లెంత్ అంతా 8 mm కాబట్టి సో మీరు ఇక్కడ వరకు తీసుకుంటే ఇది 25 mm. సో తర్వాత రిమైనింగ్ దీని అంతటిని ఒక పోర్షన్ కింద తీసుకుంటాము 25. సో ఇది 65 mm అవుతుంది అనమాట. ఓకే, సారీ 55 mm అవుతుంది, 55 mm. ఓకే, నెక్స్ట్ వన్ హైట్ తీసుకుంటాము. ఈ పోర్షన్ హైట్ వచ్చేటప్పటికి మనకి సో ఈ పోర్షన్ యొక్క హైట్ వచ్చేటప్పటికి టోటల్గా తీసుకుంటే ఇక్కడ 12 mm, ఇది 12 mm. టోటల్ విడ్త్ తీసుకుంటే 12 + 22 కాబట్టి ఇది 22 ఇచ్చుకోవచ్చు. 22ని మీరు ఇక్కడ స్ప్లిట్ చేసుకుని దీన్ని కూడా ఇవ్వచ్చు 22 mm. ఓకే, హైట్ చూసుకుంటే
ఈ హైట్ ఇస్తాము. ఈ ఓవరాల్ హైట్ వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 25, 32 mm. ఓకేనా? సో ఈ విధంగా మనం డ్రా చేసుకుంటాము. డ్రా చేసుకున్న తర్వాత లోపల ఫ్రంట్ వ్యూ అని, టాప్ వ్యూ అని, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది RS వ్యూ అవుతుంది అనమాట, రైట్ సైడ్ వ్యూ. సో ఈ విధంగా మనం డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాము. డైమెన్షనింగ్ ఇచ్చుకుంటే మనకి కంప్లీట్గా 10కి 10 మార్క్స్ పడే అవకాశం ఉన్నది కనబడుతుంది. ఓకేనా? సో ఇది కంప్లీట్గా CCN వాళ్ళ పేపర్ ఏదైతే ఉందో CCN వాళ్ళ పేపర్ అండి. సో మనకు ఆల్రెడీ ప్రీవియస్గా ఏదైతే అడిగాడో ఆ క్వశ్చన్స్ మనకు రిపీటెడ్గా అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా చూసుకుని మీరు ప్రాక్టీస్ అయినట్లయితే మీకు మంచి మార్క్స్ పడే అవకాశం ఉంది. వీటితో పాటుగా ఈ ఆర్థోగ్రాఫిక్ నుంచి ఈ క్వశ్చన్స్ తో పాటుగా ఆల్రెడీ మీరు క్లాస్లో డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. వాటి నుంచి కూడా వచ్చే అవకాశం. తర్వాత నెక్స్ట్ వన్ సెక్షన్స్ ఆఫ్ సాలిడ్ లో సిలిండర్ కోన్ చూసుకోండి. ఇప్పటి వరకు మనకి కోన్ అనేది సెక్షనింగ్ ఇవ్వలేదు కాబట్టి కోన్ ఇచ్చే అవకాశం ఉంది. కోన్ కూడా చూడండి. అలానే కోన్కి ఒకటే స్టిక్ అయిపోద్దు. నెక్స్ట్ వన్ దాంట్లో ప్రొజెక్షన్ హెక్సాగోనల్ పిరమిడ్, హెక్సాగోనల్ ప్రిజమ్ ఆ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా ప్రిపేర్ అవుతారు. ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్ లో కోన్ సిలిండర్ చూడండి. రిమైనింగ్ హెక్సాగోనల్ పిరమిడ్, హెక్సాగోనల్ ప్రిజమ్ కూడా చూసుకోండి. స్క్వేర్ కూడా చూడండి, ఎందుకన్నా మంచిది స్క్వేర్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు క్వశ్చన్స్ అన్ని చూసుకుంటూ వెళ్తే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. జామెట్రికల్ కన్స్ట్రక్షన్ లో సైక్లాయిడ్, ఇన్వాల్యూట్, తర్వాత హెలిక్స్ ప్రిపేర్ అవ్వండి. ఇంటర్నల్ ట్యాంజెంట్, ఎక్స్టర్నల్ ట్యాంజెంట్స్, ఈక్వా సర్కిల్స్ కానీ ఈక్వా సర్కిల్స్ కి అలాగే ట్యాంజెంట్ కర్వ్స్ కూడా మీరు ప్రిపేర్ అవుతారు. సో ఈ విధంగా ప్రిపేర్ అయితే మీకు మంచి మార్క్స్ పడే అవకాశం ఉంది. సో ఇది పార్ట్ బిలో CCN వాళ్ళ పేపర్ ఏదైతే ఉందో దానికి ఆన్సర్స్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే వారికి మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు.